సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము సాంఘిక సమానత్వం కోసం, కుల నిర్మూలన కోసం పాటుపడినటువంటి మహనీయుల స్మారక ఉపన్యాసాలు జరుపుకుంటున్నాం ప్రతి ఆదివారం. అందులో భాగంగా ఈవేళ ఎక్కడో శబ్దాలు వస్తున్నాయి, శబ్దాలు వస్తున్నాయి. భాగంగా ఇవాళ మహాత్మా గాంధీ కులరహిత సమాజం, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఈ విషయంలో మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ గొల్లనపల్లి ప్రసాద్ వీరు మనతో ఉన్నారు. ఆయన గురించి తర్వాత చెప్తాను. ముందుగా మహాత్మా గాంధీ గురించి కొంచెం చెప్తే బాగుంటుంది సమన్వయకర్తగా. గాంధీ గారి పేరు బహుశా మన తర్వాత మన పిల్లల కూడా వినకుండా ఉంటారు అని నేను అనుకోవడం లేదు. పల్లెల్లో తీసేస్తే చదువుకుంటున్న పిల్లల్లో తప్పకుండా ఈ పేరు తెలిసిన వారు ఉంటారు. ప్రపంచంలో చాలా మందికి సుపరిచితమైనటువంటి పేరు. వీరు మన దేశానికి అత్యంత అవసరమైనటువంటి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు. సత్యం, ధర్మం, సత్యాగ్రహం అనేటువంటి అహింస ఈ నాలుగిటిని బేస్ చేసుకొని సత్యాగ్రహం అనేటువంటి ఒక నూతన విధానంలో ఆయన మన దేశాన్ని అంతటి ఒక్క తాటి మీద నడిపించి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. అయితే ఈ స్వాతంత్రం మొదటి నుంచి కూడా ఆయన సాంఘిక సమానత్వం, స్వాతంత్రం, సమానత్వం, సర్వమానవ సమానత్వం ఈ బేస్ ప్రాతిపదిక మీదనే మనకి స్వతంత్ర భారతం ఉండాలి ఆయన ఎప్పుడు కోరుకున్నారు. ఆ విధంగానే పనిచేశారు. అయితే వీరు గట్టిగా స్టాంచ్ హిందూ, ఆయన హిందూ, హీఈస్ ఎ స్టాంచ్ బిలీవర్ ఆఫ్ హిందూ. కానీ అన్ని మతాలు, అన్ని ఇజాలు, బుద్ధిజం, జైనిజం, మార్క్సిజం ఇవన్నీ ఒక స్టడీ చేసి మన దేశానికి అవసరమైనటువంటి రాజకీయ స్వాతంత్రం, సామాజిక స్వాతంత్రం రెండూ కావాలి అని ఆయన ఆలోచించారు. ఆయన అందుకనే తన పోరాటాన్ని, స్వాతంత్ర ఉద్యమాన్ని సాంఘిక సమానత్వంతో మొదలుపెట్టారు. ఆయన ఆశ్రమంలో ఇప్పుడు ఆయన హిందూయిజాన్ని నమ్మారు. మరి హిందూయిజంలో వర్ణ వ్యవస్థ ఉంది, వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఈ వర్ణాన్ని ఏం చేయాలి? అందరూ సమానమే ఆయన ఒకటి ప్రకటించారు. అయితే మన జనంలో మామూలుగా ఉన్నది ఏంటంటే వారు చేసే పనిని బట్టి వారికి విలువను ఆపాదించారు. ఈ లింక్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ వర్క్ అండ్ వాల్యూ ఇది కొట్టేయాలి అని ఆయన అనుకుని సమానత్వం అన్న దాంతో అందరూ ఆయన ఆశ్రమంలో అన్ని పనులు చేయాలి. ప్రతివారు దొడ్లు కడగాలి, ప్రతివారు వంట చేయాలి, ప్రతివారు వడ్డించాలి, ప్రతివారు వడ్డించాలి. ఈ రకమైన సర్వమాన సమానత్వాన్ని ఆయన అభిలషించారు. ఆ విధంగానే కృషి చేశారు. అయితే స్వాతంత్రం అనేది అందరూ కోరుకున్నారు. ఆ పాలకుండా ఎప్పుడు వస్తుందో అందరూ తలో గ్లాసు పాలు ముంచుకొని తాగుదామని ప్రతివారు అభిలషించారు. అందువల్ల ఆయన ఆదేశ ప్రకారం ఆ సత్యాగ్రహం అనేటువంటి ఆ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని ఒకళ్ళ తాటి మీద నిలిచి స్వాతంత్రం సంపాదించారు. కానీ సాంఘిక సమానత్వం అలాంటి బహుశా ఈ సాంఘిక సమానత్వం గురించి ఆయన చాలా ఆలోచించుకుంటారు. మన వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాన్ని వదిలేసేయండి, వర్ణ ధర్మాల్లో సమానత్వం కొరబడింది. ఆ వేదాల నుంచి వచ్చిన వాటిలో అందరూ సమానమే. దయానంద సరస్సు అదే ప్రాతిపదిక మీద వర్ణాలను మాత్రమే ఉంచి కులాలను కొట్టిపారు. ఆ వర్ణాలు కూడా ఒకే కుటుంబంలో అన్ని వర్ణాల వారు ఉండొచ్చు అన్నారు. ఇలా ఉండేసరికి ఏమైపోతుంది, అన్నదమ్ముళ్ళు ఒకడు వ్యాపారి, ఒకడు వ్యవసాయం, ఒకడు పండితుడు, అందరూ ఉన్నప్పుడు అందరూ కలిసిపోతారు. ఒక 2-3 తరాల తర్వాత ఈ వృత్తులు, ఈ యొక్క
వర్ణాలు అని కొట్టు అని ఆయన అభిలషించారు. అది ఆయన కోరుకులు. అయితే ఈ విషయంలో ఏమైందంటే సాంఘికంగా అట్టడుగు వర్గాల్లో ఉన్న వారి యొక్క ఔన్నత్యం కోసం ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చింది. ఇది అందరూ గుర్తించారు. గుర్తిస్తే అంబేద్కర్ మహనీయుడు ఏం చేశాడంటే పుట్టుకకి కులానికి చేసే పనికి వృత్తికి ఈ లింక్ తెగొట్టాలి అని ఆయన రియలైజ్ చేశారు. ఎందుకంటే ఆయన దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఆయన స్వయంగా ఆయన కష్టపడి మహోన్నత స్థానానికి వచ్చాడు కనుక ఆయన దాని మీద ಹೆಚ್ಚు ఆలోచన చేసి చదివి ఆయన ఏమి నిర్ణయానికి వచ్చారంటే బర్త్ కనెక్టెడ్ క్యాస్ట్, కనెక్షన్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ బర్త్ అండ్ వృత్తి, ఈ లింక్ పడగొట్టాలి. ఈ బర్త్ కనెక్షన్ పోతే కానీ కుల నిర్మూలన జరగదు. ఎవరైనా ఏ వృత్తినా చేయొచ్చు, అన్ని వృత్తులు వెలువెలివి, ఏ కులం వారు వృత్తి చేసుకోండి, అందరినీ సమానంగా చూడండి అనేది సైద్ధాంతికంగా మాత్రమే పనిచేస్తుంది. కానీ మనకి ఆచరణలో సంఘంలో సాధ్యం కాదు అని కుల నిర్మూలన జరిగితే కానీ కులాలు పోవు. కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు ఒక్కటే ఏకైక మార్గం అని ఆయన నొక్కి వక్కాణించి చెప్పారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కొంత హేజీ అండర్స్టాండింగ్ or a grey face is around Mahatma's actions. Why he has not out and out supported the abolition of caste system or communal award ఈ విషయంలో మరి allowing reservation ఈ విషయంలో కొంత గ్యాప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్తే రాను అది పెరుగుతూ వచ్చింది. నేను అనుకోవడం ఈ యొక్క కులము అని నిర్ణయించే వారికి వేరే ఎలక్టరేట్ వేరే సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల సంఘంలో సెక్షనిజం అనేది వేరుగా ఉండిపోవడం అలాగే వచ్చేస్తుంది. అలా కాదు, వాళ్ళందరితో కలిసిపోవాలి అని అభిలషించారు. ఆ విధమైన మార్పు ఆయన బహుశా బతుకుంటే తీసుకొచ్చేవారేమో. ఏమైనా కూడా ఈ విషయాలన్నింటిలోనూ నిష్ణాతులైన వాడు గొల్లన్నపల్లి ప్రసాద్. ఈయన గాంధీయవాది. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. క్రాంతి భర్త, ఆవిడ డాక్టరు. వీరి వివాహం మరి గోరగారి మనోరాలు క్రాంతి. ఈయన సర్వోదయంలో పనిచేశారు. ఫస్ట్ లెక్చరర్గా ఉన్నారు. తర్వాత వాసోడ్ అనేటువంటి లవణానికి శిష్యులు. తర్వాత వాసోడ్ అనేటువంటి గ్రామంలో మహిళా స్వయం సమృద్ధి కార్యక్రమంలో చేశారు ఆయన. తర్వాత ఈ గాంధీ జ్ఞాన మండలిలో ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈ గాంధీ కింగ్ ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్ ఏర్పాటు చేసి దీని ద్వారా చాలా వెబినార్, వారానికి ఒక వెబినార్ పనిచేస్తున్నాడు. ఇంటర్నేషనల్ ఫిగర్స్తో మాట్లాడుతున్నాడు గాంధీజం మీద. నేను 3-4 గంటల్లో పాల్గొన్నాను. ఒక విధంగా నా ఓపిక లేకపోవడం వల్ల, నా వయసు సహకరించకపోవడం వల్ల నేను తన వెబినార్లో పాల్గొనలేదు. నేను వేరియస్ టాపిక్స్ మీద మాట్లాడే వెబినార్లో పాల్గొంటున్నాను. ఆ విధంగా చాలా విషయాలు నేను మిస్ అయ్యానని నేను భావిస్తున్నాను. కానీ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్, ఎక్స్పర్ట్ ఇన్ గాంధీయన్ థాట్ అండ్ ఫిలాసఫీ అండ్ మహాత్మా గాంధీస్ లైఫ్. తను మన వెబినార్లో ఈ విషయం మీద ఐ టోల్డ్ యూ ఆల్రెడీ there is a misunderstanding about Mahatma. It has to be cleared. It should be cleared by at least organizations like we. మనం కుల నిర్మూలనకు కృషి చేస్తున్నాం. మనం మహాత్మా గాంధీని సపోర్ట్గా తీసుకుని కులం లేదు అని చెప్తున్నాం, నిర్మూలన జరగాలి అని చెప్తున్నాం. ఈ విషయంలో మహాత్ములు ఏం ఫీల్ అయ్యారు, ఏం ఆచరించారు, మరి ఆయన యొక్క కార్యోన్ముఖం, ఆయన యొక్క కార్యక్రమాలు ఎలా ఉండే ఈ విషయంలో మనకి తెలుసు. మహాత్మా గాంధీ సేవగ్రామంలో అర్జున్ రావు గారు మనోరమ కులాంతర వివాహం, హరిజన్ బ్రాహ్మణ వివాహం చేశారు. ఆయన చెయ్యాలనుకున్నారు. ఆయన చెయ్యాలి అని అంతా పూర్తి చేసిన తర్వాత ఏర్పాట్లు ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత మరి ఇందిరాగాంధీ, మరి ఆయన పేరు ఫిరోజ్ షా ఆయన అడాప్ట్ చేసుకుని గాంధీ అనే తన పేరు ఇచ్చి ఆర్య సమాజ్ పద్ధతిలో వారిద్దరు వివాహం జరిపించారు. అది మతాంతర వివాహం, ఇది కులాంతర వివాహం. అలాగే చివరి రోజుల్లో ఆయన కేవలం హరిజనేతర మధ్య వివాహాలకే నేను అటెండ్ అవుతాను, లేకపోతే నా ఆశ్రమంలో జరిపిస్తాను అని మొత్తానికి చెప్పారు.
అట్లాంటి మహాత్ముని గురించి ఎక్స్పర్ట్ అయినటువంటి మన ప్రసాద్, ఆయన ఎన్నో యూనివర్సిటీల్లో కన్సల్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. గాంధీ అంత ఎక్స్పర్ట్నెస్ సంపాదించాడు. తన ఈ విషయంలో ఖండమైన అభిప్రాయాన్ని మనకు తెలియజేస్తాను. నమస్తే. సో లక్ష్మి గారు మాట్లాడచ్చా ఇప్పుడు? నేను మాట్లాడచ్చు. ముందుగా ఇవాళ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు శ్రీ డిఎల్ కృష్ణచంద్ర గారికి, ఎండి వహీద్ గారికి, సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న లక్ష్మీ నాగేశ్వర్ గారికి, తర్వాత కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు శ్రీ సిఎల్ఎన్ గాంధీ గారికి, ఇతర పెద్దలు మా శ్రీ టివి దేవదత్తు గారు కూడా వాళ్ళ సమావేశంలో ఉన్నారు, పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, వహీద్ గారు, ఇక ఇతర అనేక మంది పెద్దలు ఉన్నారు, జ్యోత్స్న గారు, అందరికీ నా నమస్కారాలు. కుల నిర్మూలన సంఘం స్వర్ణోత్సవాల సందర్భంలో సాంఘిక సమానత్వం, కులరహిత సమాజం కోసం పాటుపడిన వారి స్మారక ఉపన్యాసాలు ఏర్పాటు చేయటం ఇది చాలా బాగుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ ఎఫెక్టెడ్ సమయంలో ఆన్లైన్లో జూమ్ మీటింగుల ద్వారా మనం కలుసుకోవటానికి, మాట్లాడుకోవటానికి ఇంతకు ముందు కంటే ఎక్కువ వీలైంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్ మీటింగ్స్లో ఇంతమంది కూడా రావటం సాధ్యమయ్యేది కాదు, ఇన్ని మీటింగ్స్ కూడా అయ్యేవి కాదు. కానీ ఇప్పుడు మనం జూమ్ ద్వారా ఇట్లా మాట్లాడుకోవటానికి, మన అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత నేను కుల నిర్మూలన సంఘం ప్రారంభ దశ నుంచి కూడాను, అంటే 1972 నుంచి నేను అసోసియేట్ అయి ఉన్నాను. అంటే ఆ టైంలో నేను విజయవాడలో ఉండేవాడిని. ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టుగా లవణం గారి మార్గదర్శకత్వంలో వారి యొక్క ఆలోచనలకి, వారి భావాలకి బాగా ప్రభావితున్నాయి. గోరా గారి భావాలకి, గోరా గారు నేను కలవటం జరిగింది 1971లో. మరి ఆ కుల నిర్మూలన లేకపోతే కులరహిత సమాజం కోసం, సమాజం కోసం గోరా గారు, సరస్వతి గోరా గారు కుటుంబం అంతా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఒక యువకుడుగా ఉన్నటువంటి, ఒక టీనేజర్గా ఉన్నటువంటి నన్ను చాలా ఆకర్షించాయి. అప్పుడు గాంధీ పీస్ ఫౌండేషన్ విజయవాడ సెంటర్లో ఒక సంవత్సరం పాటు నేను ఆ విజయవాడ సెంటర్కి కార్యదర్శిగా, ముఖ్యుడిగా ఉన్నానమాట, నిర్వహిస్తున్నాను. ఆ టైంలోనే పెద్దలు డిజి రామారావు గారు, మా వీరాస్వామి గారు, వారు వీరాస్వామి గారు ఒక ఫియట్ కారు ఉండేది, గ్రీన్ కారులోను. దాంట్లో వారు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఈ కుల నిర్మూలన గురించినటువంటి ఉపన్యాసాలు అవి చెప్తూ అందరినీ ఒక కొత్త వేవ్ అంటాం కదా, కొత్త భావ విప్లవం కోసం చాలా పెద్ద కృషి జరిగింది ఆ రోజుల్లోనూ. దాంట్లో లవణం గారు, ఇతర విజయవాడలో ఉండే అనేక మంది పెద్దలు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి ఆ ఉపన్యాసాలు వింటాం రెగ్యులర్గా అనమాట. నాకు అప్పటి నుంచి 1971-72 నుంచి కూడా నాగేశ్వర్ గారితో కూడా చాలా సన్నిహితంగా పరిచయం. నాకు నాగేశ్వర్ గారు అస్పృశ్యత, అన్టచబిలిటీ, మనిషిని మనిషిగా కాకుండా అన్టచబుల్గా చూడటం. మనం ఆవుల్ని, గేదెల్ని ముట్టుకుంటాం, వాటి పాలు పిండుతాం, తాగుతున్నాం. లేకపోతే కుక్కల్ని, లేకపోతే వేరియస్ పెట్స్ ఉంటాయి కదా, వాటిని మనం పెంచుకుంటాం, వాటితో మనం సఖ్యంగా ఉంటాం, వాటిని మనం ముట్టుకుంటాం, వాటిని కౌగలించుకుంటాం, అంత బాగానే ఉంది. కానీ మనిషి ఏం పాపం చేశాడని మనిషిని దూరంగా పెడుతున్నాం? ఆ మనిషిని ముట్టుకుంటేనే నేను మైలబడిపోతానో, ఆ మనిషి నీడ రా మీద పడితేనే మైలబడిపోతామనో, లేకపోతే నా ఇంటి ముందు నుంచి వాళ్ళు చెప్పులు వేసుకుని నడవకూడదను, ఇటువంటి ఆంక్షలన్నీ పెట్టి వాళ్ళని మానసికంగా ముందు అణిచివేసి దెన్ యూ ఎక్స్‌ప్లాయిటెడ్ దేర్ లేబర్. ఇది జరిగిన వాస్తవం. కాబట్టి గాంధీ మొదట్లో ఏం చేశాడు అనమాట, ఈ అన్టచబిలిటీని సమూలంగా పెరికివేయాలి, నిర్మూలించాలి. ఇమ్మీడియట్ ప్రాబ్లం ఆయన ముందు. ఎందుకనంటే మన యొక్క అసలు హిందూ రిలీజియన్లో ఈ అస్పృశ్యత అనేది కనుక ఉందనంటే అది అత్యంత పాపము, అత్యంత కిరాతకం అని చెప్పాడు ఆయన.
కాబట్టి ఫస్ట్ టార్గెట్ వాజ్ రిమూవల్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇక మరి కాస్ట్ ఉందనుకోండి, అది ఎలాగో ఉంది కదా సమాజంలోనూ. ముందు అన్టచబిలిటీ సంగతి చూసుకొని దీని తర్వాత లెట్ us ఫస్ట్ ఫైట్ అన్టచబిలిటీ. ముందు అన్టచబిలిటీ మీద ఫైట్ చేసి తర్వాత నెమ్మదిగా వి విల్ క్రాస్ ది అదర్ బ్రిడ్జ్ అంటాడండి. ముందు ఫస్ట్ దేమో అన్టచబిలిటీ కోసం మనం పనిచేసేది, దీని తర్వాత ఏమొస్తుంది, కాస్ట్ వస్తుంది. సో దట్ విల్ బి ది అనదర్ బ్రిడ్జ్ విల్ క్రాస్ లేటర్. అంటే స్ట్రాటజీ అనమాట. అన్ని ఇష్యూస్ ఒకేసారి మీరు నెత్తిరేస్తున్నారు కూడా చేయగలుగుతారా? ఒక ఇష్యూ తీసుకుని చేయడం చాలా గొప్ప మనకి. కాబట్టి అన్టచబిలిటీని ముందు డీల్ చేద్దాము, ఈ కాస్ట్ వర్ణ ఇవన్నీ కూడా తర్వాత చూద్దాము అనేటువంటిది గాంధీ తీసుకున్న స్టాండ్. అది తర్వాత దీనికి ప్రాక్టికల్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1933లో ఆయన ఏమంటారంటే, అట్ ది ప్రెసెంట్ మూమెంట్ ఇట్ ఈస్ ది అన్టచబుల్, ది అవుట్కాస్ట్ విత్ హూమ్ హిందూ రిఫార్మర్స్ వెదర్ దే బిలీవ్ ఇన్ వర్ణాశ్రమ ఆర్ నాట్ హ్యావ్ అగ్రీ టు డీల్ విత్. వర్ణాశ్రమాల్లో మీకు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా అది ఉండాలా పోవాలా అనే దానికంటే కూడాను ఈ యొక్క హిందూ ఫ్యామిలీస్ లేదా హిందూ రిఫార్మర్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ ఒక పాయింట్ మీద అగ్రీ అయ్యారు కదా, ఏమని, అన్టచబిలిటీ పోవాలి, వీ హ్యావ్ టు ఫైట్ అగైన్స్ట్ అన్టచబిలిటీ. కాబట్టి ఇంతమందిని కలుపుకొని మనం అన్టచబిలిటీ ఎరాడికేషన్ కోసం పనిచేద్దాం. దాని తర్వాత మనం అందరం కలిసి ఈ క్యాస్ట్ మీద కూడా యుద్ధం ప్రకటిద్దాము. ఇప్పుడు గాంధీ గారు అయితే ఇప్పుడు ఏమన్నాడంటే, మళ్ళీ 1933లోనే ఏమంటున్నాడంటే, ఏమంటే మనం మామూలుగా ఏమంటామంటే క్యాస్ట్ ఈజ్ విత్ బర్త్ అంటాం. వర్ణ వ్యవస్థ, ఎవడైతే ఫలానా వర్ణంలో పుడతాడో దానికి ఉంటుంది. కానీ గాంధీ ఏనాడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అసలు. ఆయన ఏమంటాడు, ఈ న్యూమరస్ వర్సెస్ ఫ్రమ్ ది శాస్త్రాస్ అన్మిస్టేకబుల్ షో దట్ మియర్ బర్త్ కౌంట్స్ ఫర్ నథింగ్. అంటే పుట్టుకతో కులం అని కానీ మతం అని కానీ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అంటే ఇది సామాన్య విషయం కాదు. పుట్టుకతో ఏ కులంలో లేవని కనుక గాంధీ అన్నాడు అంటే అసలు మీకు క్యాస్ట్ మొత్తాన్ని మనం సమూలంగా కొట్టేసినట్టే కదా. ద వెరీ బేసిక్ ఆర్గ్యుమెంట్, యు ఆర్ బోర్న్ ఇన్ టు సో అండ్ సో క్యాస్ట్ అనేటువంటి ఆర్గ్యుమెంట్ ని ఫండమెంటల్ కొట్టేసాడు. అంటే తనే కాకుండాను హీఈస్ కోటింగ్ ఫ్రమ్ ది శాస్త్రాస్, ఏవైతే మనకి హిందూ స్క్రిప్చర్స్ ఉన్నాయో వాటి నుంచి కోట్ చేసుకుంటూ పుట్టుకతోనూ ఏది కాదు, ఏ కులానికి రాదు, ఏ మతానికి రాదు అనేటువంటి పాయింట్ ని చాలా వెహిమెంట్ గా చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. అంటే ఇది మొట్టమొదటి అటాక్ ఆఫ్ గాంధీ ఆన్ ది వర్ణ వ్యవస్థ. అయితే మీరు గనక గాంధీ మరి ఇవన్నీ మొదట్లో ఒక ఇంటెలెక్చువల్ గా చెప్పలేదు. గాంధీ వాజ్ నాట్ ఇంటెలెక్చువల్, ఈజ్ ఎ ప్రాక్టికల్ సోషల్ రిఫార్మర్. సో ఆయనకి తెలుసు ఒక్కొక్కటి తీసుకుని చేయగలుగుతావు కానీ 10 ఇష్యూస్ పట్టుకుని చేసినట్లయితే ఉపయోగం లేదు, మనం సక్సెస్ కాలేమని గాంధీకి చాలా స్పష్టంగా తెలుసు. తర్వాత మీరు కనుక ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే ఒక 1933-1934లో గాంధీ గారు టేకప్ చేసినటువంటి ఆల్ ఇండియా అన్టచబిలిటీ యాత్ర చేశారు గాంధీ గారు. మరి ఆ రోజుల్లో గాంధీ చేసిన అన్టచబిలిటీ యాత్రకి మరి మనం ఆ రోజుకి పార్టీషన్ ఇష్యూ లేదు, పాకిస్తాన్ డివిజన్ లేదు, ఏమీ లేదు. కానీ అప్పుడు ఈ హిందూ ఆర్థడాక్స్ పీపుల్ ఎవరుతున్నారో వాళ్ళు గాంధీని వ్యతిరేకించారు, గాంధీని అటాక్ చేశారు. 1933-1934లో బీహార్లో ఆయన కారు మీద రాళ్ళు వేశారు, బెనారస్లో ఆయనకి నల్ల జెండా చూపించారు. తర్వాత పూణేలో ఒక ఆయన రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రైలు కూడా బాంబు పెట్టారు, ఒక లెథల్ బాంబ్ అనమాట, చాలా భయంకరమైన బాంబు పేరు. కొంతమందికి ఏమైంది, మన ఇంజురీస్ కూడా కలిగినాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆయన హరిజన్ టూర్కు బయలుదేరితే గాంధీ మీద ఇంత వ్యతిరేకత దేనికి, ఎందుకు అనంటే ఈ సవర్ణ హిందూస్ ఎవరుతున్నారో, ఆర్థడాక్స్ హిందూస్ ఎవరుతున్నారో వాళ్ళకి తెలుసు ఇవాళ వాళ్ళు కట్టుకున్నటువంటి కోటలు బీటలు వారుతాయని తెలుసు వాళ్ళందరికీ కూడా. కాబట్టి గాంధీని ఇప్పుడు కనుక నిలవరించకపోయినట్టయితే మనకున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయి, అన్టచబిలిటీలో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏవైతున్నాయి అవన్నీ కోల్పోతాను వాళ్ళకి తెలుసు. కాబట్టి దే స్టార్టెడ్ అటాకింగ్ గాంధీ. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, దే మస్ట్ ఎంఫాటికల్లీ టెల్ ద పీపుల్ దట్ అన్టచబిలిటీ అండ్ ద ప్రెసెంట్ డే వర్ణాశ్రమ హ్యావ్ నో ప్లేస్ ఇన్ జైనిజం అని కూడా జైన్స్ తోడు మాట్లాడి చెప్పాడు. అయ్యా ఈ వర్ణాశ్రమం మీ దగ్గర ఉందా, మీకు మీ యొక్క జైన్ రిలీజన్ ఉందా? కాబట్టి మీరు ముందు మీ యొక్క రిలీజన్ లో కూడాను ఇవన్నీ లేకుండా మీరు చూడండి. దేశం అంతా, అది మీరు హిందూ రిలీజన్ కావచ్చు, జైన్ రిలీజన్ కావచ్చు, ఇంకో రిలీజన్ కావచ్చు, ముందు మీలో గనక మీ యొక్క స్క్రిప్చర్స్ ప్రకారం మనకి వర్ణాశ్రమ ధర్మం అనేటువంటి దానికి ఎటువంటి బేస్ లేదు, మీరు వీటిని ఫాలో కావద్దని చెప్పేసి ఆయన ప్రతి చోట కూడాను చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఈ సవర్ణ హిందువులు చాలా వ్యతిరేకించారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే,
మనం మామూలుగా ఈ వర్ణము లేకపోతే కాస్ట్ హైరార్కీ తీసుకున్నప్పుడు ఏమిటి అసలు కాస్ట్ హైరార్కీలో బేసిస్ ఏమిటి చెప్పండి ఒకసారి. నేను గొప్పవాడిని, నువ్వు నాకంటే తక్కువవాడి, అంతే కదా. కానీ గాంధీస్ ప్రిన్సిపల్ ఏమిటి? గాంధీస్ ప్రిన్సిపల్ ఈ సర్వోదయ, వెల్ఫేర్ ఆఫ్ ఆల్, అందరి సంక్షేమం కావాలని కోరుకున్నాడు గాంధీ గారు. అందరి సంక్షేమం కావాలనంటే అందరూ సమానమైనప్పుడే సంక్షేమం సాధ్యం అవుతుంది, కానీ సమానత్వం లేకుండా సంక్షేమం సాధ్యం కాదు. కాబట్టి అసలు ఈ హైరార్కియల్ గా ఉండే కాస్ట్ సిస్టమ్ బై డిఫాల్ట్ అది మనుషుల మధ్య ఈక్వాలిటీ తీసుకురాదు, కాబట్టి డిస్టింక్షన్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి దీనికి మొదటి నుంచి కూడా ఆయన పూర్తిగా వ్యతిరేక. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఏమనంటే అసలు ఈ ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరిలో కంటే కూడాను నాకంటే అధముడు ఎవరు లేడు అని చెప్పేశాడు, స్టేట్మెంట్ చెప్పేశాడు. ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరిలో కూడా అధమాధమ మానవుడు అంటే నేను అన్నాడు. అంటే మీరందరూ నాకంటే గొప్ప, నేను మీ అందరికీ తక్కువ అని చెప్పుకున్నాను. ఇప్పుడు అందరం గనక శూద్రులం అయిపోతాము, అందరం గనక హరిజన్స్ అయిపోతాం అనేట్లయితే అసలు మీకు కాస్ట్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది? గాంధీ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే మనం అందరం కూడాను శూద్రులం అవుదాం, ఇంకా మాట్లాడే అతి శూద్రులం అవుదాం. దానివల్ల అసలు కాస్ట్ యొక్క బేస్ అయిపోతుంది, ఆ డిస్టింక్షన్ అన్ని పోతాయి. అంతేకాకుండాను గాంధీ ఇంకోటి ఏమనంటే ఇంటర్ మ్యారేజెస్, అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి కులాంతర వివాహాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ కులాంతర వివాహాలు అలాగే ఇంటర్ డైనింగ్ అంటే కాస్మోపాలిటన్ డిన్నర్స్ అని చెప్పేసి ఆ రోజుల్లో గోరా గారు, నాగేశ్వర్ గారు, అక్కడ విజయవాడలో చిరంజీవి గారు ఉండేవారు. వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో సహపంక్తి సమావేశాలు నిర్వహించేవాడు. కానీ సమాజంలో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఏది మన కులాంతర వివాహాల పట్ల లేకపోతే సహపంక్తి సమావేశాల పట్ల ఉండేటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతున్నాయో దే ఆర్ క్రూయల్ అనేసాడు గాంధీ. సామాన్యమైన పదం వాడలేదు, క్రూయల్. ఇంటర్ మ్యారేజ్ మీద అసలు ఇటువంటి ఉండటానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండడానికి వీలేదు. దేర్ మస్ట్ బి ఇంటర్ మ్యారేజెస్, దాని మీద మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టినట్టయితే ఇట్ ఈస్ క్రూయల్ అని చెప్పేశాడు ఆయన. అంటే మన కుల నిర్మూలన సంఘంలో కానీ మనం సమాజ పరివర్తన కోసం పనిచేసే వాళ్ళకి ఇంతకంటే గొప్ప సైద్ధాంతికమైన సపోర్టు చాలా మందిలో నేను అందరినీ తీసుకోవాలి మనం. కానీ గాంధీలో కూడాను ఇంత పవర్ఫుల్ ఉన్నప్పుడు మనం ఎందుకు వీటిని తీసుకోకూడదు? అలాగే ఇంకోటి ఏమన్నాడు, భంగీస్ గురించి మాట్లాడుతూ, అంటే మీరు కులాల గురించి మాట్లాడుతున్నారు, కులంలో ఉండే హైరార్కీ గురించి మాట్లాడుతున్నారు, మరి దళిత్స్ లో కూడా హైరార్కీ ఎందుకు ఉంది? దాంట్లో దాంట్లో ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళలో మళ్ళీ భంగీస్ అంటే పాకి వాళ్ళు ఉంటారు కదా, అది ఇంకా లోవెస్ట్ ఆఫ్ ది లోగా ఎందుకు మీరు దీన్ని తీసుకున్నారు? కాబట్టి ముందు మీరందరూ కూడాను ఏది సవర్ణంలోనే కాకుండా అవర్ణంలో కూడా ఉండేటువంటి కాస్ట్ డిస్టింక్షన్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా తీసేయాలి. ఎందుకంటే దే ఆర్ ఆల్ అఫెండ్ అగైన్స్ రీజన్. ఈ డిస్క్రిమినేషన్స్ ఏవైతే మీరు క్రియేట్ చేస్తారో ఇవన్నీ కూడాను ఏమాత్రం రీజన్ కి నిలబడవు అనేటువంటిది చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే, ఇప్పుడు నేను ఒక భంగిగా పుట్టాలని కోరుకున్నాను, ఆయన కూడా నాకు మరొక జన్మ అంటూ ఉంటే నేను ఒక పాకివాడిగా పుట్టాలని కోరుకుంటున్నాను, సో దట్ ఐ కెన్ ఇన్వోక్ అపాన్ మై సెల్ఫ్ ఆల్ ది సఫరింగ్స్ ఆఫ్ దీస్ పీపుల్. తర్వాత ఇంకోటి ఏమనంటే, నేను వాలంటరీగా ఒక హరిజన్ కింద నన్ను నేను అనుకుంటున్నాను, ఐఎమ్ ఏ హరిజన్ బై చాయిస్. అంటే ఇది బేసికల్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యాటిట్యూడ్, ఒక దృక్పథం అనమాట. నేను ఏ మనిషిని, నేను అందరికంటే అధమాధమ మానవుడిని అనే ఫీలింగ్ నాకు ఉన్నట్లయితే, నాకు అందరిలోనూ కూడా బహుశా మీరు గాడ్ అనుకున్నట్లయితే అందరిలో దైవత్వం కనబడుతుంది, అందరికీ నమస్కారం పెడతాం, వాళ్ళు మన అర్థాన్ని చూస్తారు, ఎవ్రీబడి విల్ ఫీల్ లైక్ దాట్. అందరం ఒక లోవెస్ట్ లో అనుకున్నట్లయితే, అందరికంటే నేనే అధముడిని అనుకున్నట్లయితే, అప్పుడు నాకు అవతల వాళ్ళ పట్ల సుపీరియారిటీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది? కాబట్టి ఇది ఒక దృక్పథం అన్నమాట. తర్వాత ఇంకో మాట కూడా ఏమన్నాడు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పర్వాలేదు, ఎటువంటి వాస్తవాలు లేకుండాను చేశాడు అనమాట. కాబట్టి మనం అందరం కూడా కనుక ఒక యాటిట్యూడ్నల్ గా మనం ఒక బేసిక్ ఇది కనుక చేసినట్లయితే, అంటే బేసిక్ గా నేను ఒక సామాన్య మానవుడిని, ఒక లోవెస్ట్ అది లో ఉన్నాను అనుకున్నప్పుడు అందరి పట్ల మనం ప్రేమతో ఉండటానికి వీలవుతుంది. తర్వాత ముందు హిందూయిజం కనుక పెరిష్ అయినట్లయితే, ఈ అన్టచబిలిటీ రిమూవ్ చేయటం అనేటువంటి ప్రాసెస్ లో, తర్వాత ఈ యొక్క కుల జాడ్యం అనేటువంటిది, కులం ఫీలింగ్స్ అనేటువంటివి కనుక ఇరాడికేట్ చేయాలి, తుడిచిపెట్టాలని అనుకున్నట్లయితే
ఆ ప్రాసెస్లో హిందూయిజం గనక ఈ భూమి మీద నుంచి నశించిపోయినట్లయితే నాకు ఎటువంటి ఆపత్తి లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. లెట్ హిందూయిజం గో టు డాగ్స్. ఏది కులాలు పోవాల్సిందే, ది క్యాంకర్ ఆఫ్ కాస్ట్ ఫీలింగ్ షుడ్ బి ఇరాడికేటెడ్ అని అడిగితే, ఈ కులం అనేటువంటి ఒక రాకాసిపుండు లాంటి ఒక జాడ్యం మన దేశంలో మన సమాజంలో అది పోవాల్సింది. అది కనుక పోవటానికి కనుక హిందూయిజమే కనుక ఒక అబ్జెక్షన్ గా మనకు ఉన్నట్లయితే, అదే ఒక హద్దులుగా ఉన్నట్లయితే, హిందూ రిలీజన్ అనేటువంటిది ఈ ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి పోయినా కూడా నాకు ఎటువంటి బాధ లేదు, చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకని ఈ యొక్క మ్యారేజెస్ కూడాను నేను ఇంటర్ మ్యారేజెస్, ఇంటర్ డైరింగ్ నేను ప్రోత్సహిస్తాను. నా ఆశ్రమంలో వచ్చేటువంటి మన మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యారేజెస్ అన్ని కూడా ఇట్ హ్యాస్ టు బి ఇంటర్ కాస్ట్. ఇక సవర్ణలతో నేను ఎప్పుడు ఒక హరిజను అండ్ నాన్ హరిజన్కి మాత్రమే నేను ఆశీర్వాదం ఇస్తానని చెప్పేసి మహాత్మా గాంధీ పేర్కొన్నారు. అలాగే ఆయన ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత, దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత 1915లో కొన్నాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర వారి పరివారం అంతా ఉంది. తర్వాత అహ్మదాబాద్ అవుట్స్కర్ట్స్ లో కొచ్చిరబారిని చూడ ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు గాంధీ గారు. ఆ కొచ్చిరబ ఆశ్రమంలో ఒక బావి ఉంది. తర్వాత కొచ్చిరబలో ఉన్నటువంటి ఆశ్రమైట్స్ లో లక్ష్మి అని ఒక హరిజన్ పిల్ల, వాళ్ళ కుటుంబం కూడా ఉందన్నమాట. మరి ఈ హరిజన్ పిల్ల ఉంది కాబట్టి, హరిజన్ పిల్ల ఈ బావిలోంచి నీళ్లు తోడుతుంది కాబట్టి ఆ నీళ్ళన్నీ మైలపడిపోతుంది. ఇది సమాజంలో కాదు, ఇట్ ఈస్ ఇన్ ది ఆశ్రమ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి వాళ్ళందరూ కూడా గాంధీని వ్యతిరేకించారు. ఆశ్రమైట్స్ అందరూ కూడాను గాంధీని వ్యతిరేకించారు. ఆ అమ్మాయిని మీరు తీసేస్తేనే కానీ మేము ఆశ్రమంలో ఉండని చెప్పేశారు, లక్ష్మణ్ అమ్మాయిని. దాన్ని గాంధీ ఏం చేశాడు, మరి వాళ్ళని ఏదో రకంగా పాసిఫై చేయాలి కదా. మా కుదరట్లేదు బయటికి వెళ్ళిపోయినాను అనలేదు ఆయన. ఆయన కొచ్చిరబాశ్రమాన్ని వదిలివేసి రద్దు చేసి అహ్మదాబాద్ అవుట్స్కర్ట్స్ లో, ఆ రోజుల్లో అవుట్స్కర్ట్స్ సబర్మతి నది తీరాన సబర్మతి ఆశ్రమం నెలకొల్పాడు. అంటే ఒక హరిజన్ ఫ్యామిలీని ఆశ్రమంలో ఉంచుకోవడానికి అబ్జెక్ట్ చేసినందుకు ఆశ్రమాన్ని వదులుకున్నాడు, కానీ హరిజన్ పిల్లలు ఎవరు వదులుకున్నారు ఆయన. అంటే అసలు ఎటువంటి సందర్భంలో కూడాను ఎక్కడా కూడాను ఆయన ఏనాడు కాస్ట్ని కానీ వర్ణాన్ని కానీ సపోర్ట్ చేయలేదు. ఇది ముందు మనం గనక పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే తర్వాత మనకి ఆ గాంధీయన్ యాటిట్యూడ్ అంత ఏవైతున్నదో అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చేత మనకి ఇప్పుడు గోపరాజు రామచంద్రరావు గోర గారు ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ మీ అందరికీ తెలుసు. గాంధీ గారు ఏదైతే ప్రవచించారో దాన్ని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టినటువంటి మహానుభావుడు గోర గారు. మరి తన యొక్క కూతురికి మరి ఆ రోజుల్లో ఒక హరిజన్కిచ్చి పెళ్లి చేయటం కానీ, లేకపోతే తన కొడుకుకి ఒక హరిజన్ అమ్మాయినికి పెళ్లి చేయటం కానీ ఆ రోజుల్లో ఒక అన్థింకబుల్ గా ఉన్నటువంటి సమాజంలో ఆయన చేశారంటే దానికి ఎంత గట్స్ కావాలి. గాంధీ ఏదైతే ఫీలింగ్స్ చెప్పాడో ఆ ఫీలింగ్ చాలా స్పష్టంగా ఫాలో అయినటువంటి వ్యక్తి గాంధీ గారు. అసలు మరొక విషయం ఏమిటంటే, అసలు కులానికి ప్రాతిపదిక ఏమిటి? కులం ఉంది అని ఒక మ్యాసివ్ గా చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. అసలు కులానికి ప్రాతిపదికే లేదు, మతానికి ప్రాతిపదిక లేదు. ఐ థింక్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు మన మిత్రులు కానీ ఎప్పుడు చెప్తుంటారు కదా, ఏమిటి మనకు అసలు బాడీలో కనుక మనం సైంటిఫిక్ అనలైజ్ చేస్తే భేదాలు రెండే, ఆడ మగ, అంత ఇంకో మూడో కేటగిరీ లేదు మన మానవ జాతిలో. మానవుడు లేకపోతే ఆవులు ఇట్లా మీరు జంతువులు పక్షులు అలా డివిజన్ చేయొచ్చు, కానీ మానవులలో ఉన్నటువంటివి రెండే, ఒకటేమిటంటే ఆడ మగ, అంతే. సో బియాండ్ దట్ ఏదున్నా కూడాను అది వాస్తవం కాదు. Caste is not truth. Caste is not a reality. Matam is not a reality. Matam is not truth. Religion is not truth. అంటే మీరు కనుక కాసేపు నేను ముస్లిం అనుకుంటే మీరు ముస్లిం అయిపోయి, మళ్ళీ నేను హిందూ అనుకుంటే హిందూ అయిపోయి, లేకపోతే క్రిస్టియన్ అనుకుంటే క్రిస్టియన్ అయిపోతే అది యూ కెన్ ఆల్వేస్ వేర్ ఏ హ్యాట్. ఈ హ్యాట్ తీసి ఇంకో హ్యాట్ పెడితే ఇంకో రకంగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనిషి యొక్క క్యారెక్టర్ కానీ మనిషి యొక్క నేచర్ కానీ అంచనా వేయటానికి నిర్ణయించడానికి వీల్లేదు. కాబట్టి కులం అనేటువంటి దానికి ప్రాతిపదిక లేదు, మతం అనే దానికి ప్రాతిపదిక లేదు. కానీ కులం చుట్టూ కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ దృష్టితో నేను అర్థం చేసుకుంటాను. కులం చుట్టూ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమిటనమాట? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు రిలీజన్ వీటిలో కూడా ఏమిటనమాట? రిలీజన్ మనం అబ్జర్వ్ చేసేదంతా కూడాను టుడే ద రిలీజన్ ఈజ్ మోర్ ఇన్ ఫార్మ్ దాన్ కంటెంట్. వాడు ఒట్టు పెట్టుకుంటాడు, ఎలగ పెట్టుకుంటాడు, అవన్నీ ఉంటాయి. కానీ ఆచరణలో గాంధీ రిలీజన్ చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆచరించరు.
పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని బయటకు వచ్చేస్తారు. కాబట్టి టుడే రిలీజన్ ఈజ్ మోర్ ఇన్ ఫామ్, అంటే పైకి చూపడానికి అనమాట, అవుటర్ అపీరెన్స్ అనమాట. కానీ నిజంగా రిలీజన్ చెప్పిన విషయాలన్నీ అంటే సమానత్వం కానీ, తర్వాత ఏమో భూతదయ కానీ, లేకపోతే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కానీ, ఇవన్నీ ప్రతి రిలీజన్లు ఉన్నాయి కదా. అవి చెప్తే అవి మరి పాటిస్తున్న జాగ్రత్తగా అవి మాత్రం పాటించారు. అంటే ఇవన్నీ కూడాను ప్రతి సమూహం కూడాను వాళ్ళ కన్వీనియన్స్కి వాడుకుంటున్నదే కాస్ట్, వాళ్ళ కన్వీనియన్స్కి వాడుకుంటున్నదే రిలీజన్. కాబట్టి రిలీజన్కి కానీ, రిలీజన్ అంటే ఒక ఫెయిత్, కొన్ని భావాలు ఉంటాయి అంతేను. నాకు బెండకాయ అంటే ఇష్టం, మీకు దొండకాయ అంటే ఇష్టం, ఇది పర్సనలే కానీ ఇట్ ఈస్ నాట్ పబ్లిక్. సో 10 మంది బెండకాయ నచ్చేవాళ్ళు ఉంటారు, కానీ ఆ 10 మంది బెండకాయ నచ్చేవాళ్ళు కలిసి ఒక సమూహం మీద ఏర్పడి మాదొక గ్రూపు, మాదొక ఐడెంటిటీ అని మొదలెట్టారు అనుకోండి, ఈ లేబులింగ్ అనేటువంటిది, అది ఈ విద్వేషాలకి వైషమ్యాలకి దారితీస్తుంది. ఇప్పుడు గాంధీ కూడా తన జీవితంలో ఏనాడు కూడా ప్రజలను ఆర్గనైజ్ చేయలేదు. ఒక రిలీజన్ పేరు మీద కానీ, ఒక కులం పేరు మీద కానీ, ఒక ప్రాంతీయత అనేటువంటి పేరు మీద కానీ, ఒక భాషా ప్రాతిపదిక మీద కానీ గాంధీ ప్రజల్ని ఎవరిని ఆర్గనైజ్ చేయలేదు తన జీవితకాలం, మీరు చూడండి. కానీ గాంధీ ఎట్లా ఆర్గనైజ్ చేసిందంటే, హీ ఆర్గనైజ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనాలిటీ. మనం భారతీయులం, భారత జాతి అనేటువంటి దానిలో ఆర్గనైజ్ చేశాడు. ఎందుకు? అది కూడాను దక్షిణాఫ్రికాలో భారతీయులు పడుతున్నటువంటి అగజాట్ల నుంచి విముక్తి కోసం భారతదేశంలో బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా భారతీయులను ఆర్గనైజ్ చేశాడు. కానీ తర్వాత ఇంకో మాట అన్నాడు గాంధీ, ఏమిటంటే మై పేట్రియాటిజం, ఇవాళ నేను భారతీయులను గట్టిగా చెప్పుకుంటున్నాను, మై పేట్రియాటిజం ఈజ్ ఓన్లీ ఎ స్టేజ్ ఇన్ మై జర్నీ ఫర్ ఇటర్నల్ లిబరేషన్ అండ్ పీస్. కాబట్టి తాత్కాలికంగా నేను భారతీయుడినే కానీ నేను విశ్వమానుడు. గురం జాషువా గారు చెప్పారు, విశ్వనరుడు నేనని చెప్పేశారు. ఆ విశ్వనరుడు నేనేటువంటి భావం కనుక మనందరిలో ఉన్నట్లయితే ఈ కులాలు పోతాయి, మతాలు పోతాయి. కానీ మతంలో ఉండే సారం, మంచితనం అనేటువంటి మనం అవలంబించుకున్నట్లయితే మంచి సమాజం ఏర్పడుతుంది. కానీ ఇవాళ మనం మతంలో ఉన్న సారాన్ని రీప్లేస్ చేసుకోవడానికి కాకుండా మన స్వార్థానికి మతాన్ని వాడుకుంటున్నాం, మన స్వార్థానికి కులాన్ని వాడుకుంటున్నాం. నెమ్మదిగా పోగా ప్రజల యొక్క మనసుల్లో ఇది నేను ఫలానా కులానికి చెందిన వాడు, ఇలా చెందిన దాన్ని అనేటువంటి భావాన్ని బాగా లోతుగా పెట్టేసి ఆ ఫీలింగ్ తోటి వాళ్ళ యొక్క యాక్షన్ రియాక్షన్ అని కూడా వస్తున్నాయి. ఎప్పుడైతే లాస్ట్ 5 minutes సార్, 5 minutes అక్కడ అయిపోయిందండి, ఒక 2 minutes అయిపోతుంది. ఓకే సార్. సో మనం ఈ రకమైనటువంటి భావాలని, మనం మానవులుగా ఉండాలి. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ వన్. అది తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనేటువంటిది అది న్యాచురల్గా వచ్చేటువంటిది. కానీ కొన్నాళ్ళు ఈ యూరోప్ చలి దేశాలు ఉండేవాళ్ళు కనుక ఇట్టున్నట్లయితే వాళ్ళు గ్రాడ్యువల్గా కొన్ని తరాలు నలబడతారు. జుట్టు కొంతమందికి నీగ్రోసు వాళ్ళది బాగా కర్లీగా ఉంటుంది, వాళ్ళు వేరే చోట ఉంటూ వచ్చినట్లయితే, అంటే ఇంటర్ మ్యారేజ్ కనుక అయినట్లయితే వాళ్ళు నార్మల్గా ఉంటారు. మీరు ఎవరో అసలు మనం గుర్తుపడలేదు. కాబట్టి ఈ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి, ఇందాక మన క్యాస్ట్ సంకరం గురించి కూడా మాట్లాడారు లక్ష్మి గారు అనుకుంటాను, క్యాస్ట్ సంకరం. కానీ పైకి బాగా అంతా సంకరం, అందరిలో కూడా అన్ని ఉన్నా కూడాను మనం ఏమన్నా వెరీ ప్యూర్ అంటాం. వేర్ ఇస్ ఎ గ్యారంటీ? ఎవడు ఇక్కడ ప్యూర్ అనేటువంటి క్వశ్చన్ ఎక్కడ లేదు అంతే. తర్వాత ఆరోగ్య రీత్యా, శరీర పటిష్టత రీత్యా మంచి మైండ్ ఉండాలనంటే ఈ యొక్క వర్ణాలని కాకుండా దేర్ షుడ్ బి ఫ్రీ ఇంటర్ మ్యారేజ్, అప్పుడే సాధ్యమవుతుంది. అలాగే ఇప్పుడు రైతులు కూడాను వాళ్ళకి విత్తనాలు కావాలంటే ఏపుగా పెరిగిన మొక్కల నుండి విత్తన సేకరణ చేసుకుని వాటిని నెక్స్ట్ క్రాప్ కోసం వాడుకుంటారు. ప్రతి 4-5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళ విత్తనాలు తీసుకెళ్లి దూరంగా 15-20 కిలోమీటర్స్ దూరం ఉన్న అక్కడ రైతులకు ఇచ్చి వాళ్ళ విత్తనాలు బిల్లు తీసుకుంటారు. ఎందుకంటే ఒకటే రకమైనటువంటి విత్తనాలు ఈ పుప్పొడి పరాగం దీన్ని చెందినాయి అనుకోండి, అది ఆ పంట వీకెన్ అయిపోతుంది, మనుషుల యొక్క జాతి కూడా వీకెన్ అయిపోతాం. కాబట్టి ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేటువంటివి, లేకపోతే ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అనేటువంటివి, అంటే ఆ లేబుల్ కింద మీరు మాట్లాడుతున్నారు, కానీ నాకైతే ఆ లేబుల్ కూడా ఎక్కడ కనపడదు నిజానికి. కాబట్టి మనం ఒక గాంధీయన్ ఫిలాసఫీని మనం కనుక ఆధారంగా తీసుకున్నట్లయితే ఈ కులం అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ ని కొట్టడానికి చాలా పవర్ఫుల్ వెపన్ అవుతుంది. మనకి చాలా సైద్ధాంతిక ప్రాతిపదిక లభిస్తుంది. మనం దీని మీద మరింత అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరి ఎప్పుడైనా ఒకసారి చిన్న గ్రూప్ కింద, అంటే ఎవరైతే మెయిన్ గా లీడర్షిప్ లో ఉన్నారో కుల నిర్మూలన సంఘంలోనూ మనం ఒకసారి కూర్చుని ఆ రకమైనటువంటి చర్చ, అది విత్ ఆధారాలు అనమాట. ఎప్పుడు ఏ స్టేట్మెంట్ చేశారు ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి గాంధీయన్ పర్స్పెక్టివ్ మనకు లభిస్తుంది.
నా ఉద్దేశంలో, ఎందుకంటే కొంత నేను చూశాను కాబట్టి, ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ ఫర్ కుల నిర్మూలన సంఘం యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏదైతే మనం ఉన్నాయో వాటి చాలా పవర్ఫుల్ టూల్ కింద మనకి ఉంటుంది చెప్పేసి వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ విషయాలపై మాట్లాడాలని కోరినందుకు మా మిత్రుడు, అత్యంత సన్నిహిత మిత్రుడు, నాకు వెరీ డైనమిక్ లీడర్ మా కృష్ణచంద్కి, తర్వాత లక్ష్మీ నాగేశ్వర్ గారికి, పెద్దలు సిఎల్ఎన్ గాంధీ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా, మా విప్లవ్ కూడా కనబడుతున్నాడు ఇక్కడ, మా సురమోడు గారి, అంటే నేను చాలా చిన్న పిల్లవాడిగా నేను ఎరుగు సురమోడు గారిని చాలా దగ్గరగాను చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉండేవారు ఆయన. అలాగే మా మిత్రులు దేవదత్ గారు, నిన్ననే కలిశాను, నిన్న మొన్న ఈవినింగ్ కలిశాను వారిని అక్కడ ఎగ్జిబిషన్ లోను. వారు నేను మేమందరం కలిసి ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలిలో బహుకాలంగా వర్క్ చేస్తున్నాం ఈ గాంధీ ఐడియాలజీ మీద. మాకు చాలా గ్రేట్ సపోర్ట్ మా దేవదత్ గారు. అలాగే జ్యోత్స్న గారు కూడాను, షీ కమ్స్ ఫ్రమ్ ది లెగసీ ఆఫ్ గాంధీ. ఆవిడ సేవాగ్రామంలో పుట్టారు, ఆ సంస్కారం, ఆ యొక్క లెగసీ అంతా వారిలో కూడా ఉంది. సో మీ అందరికీ కూడాను నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే, అంటే మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నా దగ్గర ఉన్నాయని కాదు, మీ ప్రశ్నలు మన జవాబులు అందరం కలిసి సమాధానం వెతుక్కుందాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ప్రసాద్ బాగా చెప్పారు. ఆరోగ్యులు అనడం సరైన విషయం కాదు, కానీ పిల్లవాడు చిన్నప్పటి నుంచి నేను ఎరుగును. ఏం లేదు, ప్రజలు అందరిలో ఇప్పుడు గాంధీ గారు ఏ విషయం అయితే భయపడ్డారో, ప్రత్యేకమైనటువంటి సెలక్టరేట్ కానీ సదుపాయాలు కానీ ఇవ్వడం వల్ల వాళ్ళని దూరం పెట్టిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు హరిజన్ వాడల్లో ఉన్నారు, అప్పుడు ఇంకొక రకమైన సెగ్రిగేషన్లో అయిపోతారు వాళ్ళు. మెయిన్ సమాజంలో కలిసిపోయే విధానం కోసం ఆయన ఆలోచించారేమో నేను అనుకుంటున్నా. కానీ అందరి మనసుల్లోనూ వారు పూనా ప్యాక్ట్ విషయంలో, ఆ కమ్యూనల్ అవార్డు ఇచ్చారనే విషయంలో గాంధీ గారు వ్యతిరేకించారు, సత్యాగ్రహం చేశారు అని కూడా వాళ్ళకి గట్టిగా ఉన్నది, చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు. ఈ విషయంలో మీరేమైనా చెప్పగలిగితే మేము వింటాం. పూనా ప్యాక్ట్ లో నాకు అర్థమైనంత వరకు ఏమిటంటే, ఈ కమ్యూనల్ అవార్డ్స్ ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినవి వాళ్ళ పరిపాలనని పటిష్టంగా ఉంచుకోవడం కోసం. ఎందుకంటే భారతీయులు 300 మిలియన్ పాపులేషన్ ని వాళ్ళు ఏ కొద్ది మంది వచ్చి భారతదేశాన్ని ఎక్కడ కంట్రోల్ చేస్తారు? ఒకటి, భారతీయులలోనే వాళ్ళు కొంతమంది ఏజెంట్స్ నిర్మించుకున్నారు. ఈ రాజాలు, బీజాలు, లేకపోతే మన జమీందారులని, లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడాను వీళ్ళంతా ఏంటంటే బ్రిటిష్ పరిపాలనను సమర్థించే గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి. రెండవది, భారతదేశ ప్రజలలో అనైక్యత సృష్టించి వీళ్ళలో వీళ్ళు కొట్టుకునేట్టు చేసి, ఎప్పుడైతే వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటారో వీళ్ళలో బలం ఉండదు, ఇంకా బలం ఉండదు కాబట్టి ఈజీగా వాళ్ళు రాజ్యం చేయవచ్చును. రాజ్యం అంటే వాళ్ళదంతా కూడా ఎకనామిక్ లూట్, పొలిటికల్ డామినేషన్ ఫర్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటి బ్రిటిష్ వాళ్ళ మోడల్ అన్నప్పుడు, ఇప్పుడు ఎప్పుడైతే మన హరిజనులు లేకపోతే ముస్లిమ్స్ అందరూ, హిందువులు అందరూ ఏకతాటి మీద నిలబడి ఒకే ఆవాసం, ఒకే మన గొంతుతోటి కనుక మాకు బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ పాలన వద్దంటే వాళ్ళు వెళ్ళిపోక తప్పదు ఇంకా. అందుకని వాళ్ళు తీసుకొచ్చిన డివిజన్స్ ఏమిటంటే, ముస్లిమ్స్ కి సపరేట్ గా మేము ఎలక్షన్స్ పెడతాము, లేకపోతే మన అన్టచబుల్స్ వేరుగా పెడతాం. దాంట్లో ఏం చెప్పారు వాళ్ళు, అన్టచబుల్స్ ని అంటే డిప్రెస్డ్ క్లాసెస్ ని వాళ్ళు ఎన్నుకోవాలి. అంటే ఒక కాన్స్టిట్యూన్సీ తీసుకున్నట్లయితే దాంట్లో ఎవరైతే మన హరిజన్స్ లేకపోతే దళిత్స్ ఇట్లా ఉన్నారో వాళ్ళని వాళ్ళ ప్రతినిధులుగా వాళ్ళని ఎన్నుకోవడానికి, వాళ్ళకి ఓటింగ్ వేయడానికి కూడాను ఓన్లీ దళిత్సే ఓటింగ్ వేయాలనేటువంటిది పెట్టారు. అంటే ఒక రకంగా చెప్తే ఒక లాంగ్ టర్మ్ డివిజన్స్ కి బీజాలు వేశారు బ్రిటిష్ వాళ్ళు. లేకపోతే అసలు పాకిస్తాన్ అనే భావన ఎప్పుడు వచ్చింది, పార్టీషన్ అనే భావన ఎప్పుడు వచ్చింది? ఇది మరి బ్రిటిష్ వాళ్ళు వేసిన బీజం కాదా? ఇది హిందూ ముస్లిం అనైక్యత అనేటువంటిది వీళ్ళు వేసిన బీజం కాదా? అలాగే విత్ ఇన్ ద హిందూ రిలిజన్ ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది, అన్టచబిలిటీ లేకపోతే దళిత్ అనే ఒక ఇష్యూ ఉంది. దీన్ని వాళ్ళు క్యాష్ చేసుకుని ఒక కమ్యూనల్ అవార్డ్ లాగా ఇచ్చేసి వీళ్ళకి వీళ్ళే ఎన్నుకోవాలి. ఆల్ రైట్, దాంట్లో వచ్చినటువంటి సీట్లు ఎన్ని వాళ్ళకి, దళిత్స్ అనే వాళ్ళకి ఎన్ని సీట్లు ఆ కమ్యూనల్ అవార్డ్ ప్రకారం వచ్చినాయి? గాంధీ చెప్పినటువంటి మోడల్ ఎన్ని సీట్లు వచ్చినాయి?
నిజానికి వాళ్ళు కోరుకున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి గాంధీ చెప్పినటువంటి మోడల్లోను. గాంధీ ఏనాడని అన్యాయం చేశాడా? గాంధీ చెప్పింది ఒకటే, మన సమాజం ఐకమత్యంగా ఉండాలి. ఈ సమాజాన్ని బయట వాళ్ళు వచ్చి దీన్ని చిన్నాభిన్నం చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి టెంపరరీ బెయిట్ అంటాం, లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి ఏమంటాం, వాళ్ళు వేసేటువంటి తాయిలాలకు మనం మోసపోకూడదు, లొంగిపోకూడదు అనేటువంటిది. కాబట్టి నేను అనుకోవటం ఏమిటంటే, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మనం కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఉంది, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి మనకి కాన్స్టిట్యూషన్ రాశారు. అదంతా మనం ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సన్స్ ఆఫ్ ఇండియా. మరి ఆయనని రాజ్యాంగ నిర్మాణ సభలోకి ఎవరు తీసుకొచ్చారు? ఆయన ముందు బొంబాయి నుంచి ఎలక్షన్ ఫైట్ చేసి ఓడిపోయాడు ఆయన. తర్వాత మన ఈస్ట్ బెంగాల్ నుంచి ఆయన మన ఎన్నికై భారత రాజ్యాంగ సభలోకి వచ్చారు. కానీ ఆ పార్టీ ఏదవుతుందో అది ఈస్ట్ పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయి ఆయన సభ్యత్వం రద్దయింది. అప్పుడు మరొక వ్యక్తిని రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాంధీ గారి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన యొక్క కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ 87% మెంబర్షిప్ ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో బాబాసాహెబ్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు పెట్టారు? వీళ్ళే పెట్టారు. మళ్ళీ ఈ మాటలు మనం ఎందుకు మాట్లాడుకోవటం లేదు? కాబట్టి మన డివిజన్ అనేటువంటిది సమాజానికి ఏనాడు మంచిది కాదు. మేమందరం మానవులం, మేమందరం భారతీయులం, మేమందరం ఒకటే, మేమందరం సమానమే అనేటువంటి పాయింట్కి రావాలి. రిజర్వేషన్ అనేటువంటి ఇష్యూ ఉందనుకోండి, అది మనం మేక్ ఇట్ మోర్ పొలిటికల్. దానికి మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మీ మీద అటాక్స్ అవుతాయి. అలా కాకుండాను ఒక ఆబ్జెక్టివ్ దృష్టిలో మనం చూసినట్లయితే మనకి ఒక సమానత్వం కావాలంటే అసలు క్యాస్ట్ అనేదే తప్పైనప్పుడు, క్యాస్ట్ అనే దానికే ప్రాతిపదిక లేనప్పుడు మళ్ళీ దాంట్లో షెడ్యూల్డ్ కాస్ట్ కో ప్రాతిపదిక ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు? అంటే ఇవన్నీ కూడాను దేర్ ఆర్ సో మెనీ కాంట్రడిక్షన్స్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఎవరికి వాళ్ళు ఏ కాంట్రడిక్షన్ అయితే ఉన్నదో దాంట్లో వాళ్ళకి బెనిఫిట్ ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారే కానీ దాని పట్ల సమర్థన చేస్తున్నారే కానీ మేమందరం కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నటువంటి క్వశ్చన్లోకి రావట్లేదు. ఎప్పుడైతే మనం భారతదేశాన్ని గురించి మాట్లాడతామో, ఒక సెక్షన్ గురించి కాకుండాను భారతదేశం యాజ్ ఎ హోల్ గురించి మాట్లాడతాము, అప్పుడు మనకు ఎమర్జ్ అయ్యేటువంటి దృష్టి వేరుగా ఉంటుంది. లేకపోతే మనం వన్ అగేన్స్ట్ అనదర్ విల్ బి ఇన్ ద గేమ్. అది ఈ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే క్రియేట్ చేశారో ఆ గేమ్ నుంచి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పటిదాకా కూడా మనం బయటపడలేదు. ఇంకా బయటపడతాం నాకు నమ్మకం లేదు. అన్లెస్ మన యొక్క థింకింగ్ లో కనుక చేంజ్ వచ్చి ఒక ఆబ్జెక్టివ్ గా మనం అందరూ సమానత్వం అనేటువంటి దాన్ని బేస్ కింద తీసుకుని ఆ సమానత్వం కావాలంటే ఈ కులం పోవాలి. ఇవాళ కులం అనేటువంటి చెప్పారు, దానికి ఎటువంటి ప్రాతిపదిక లేదు. కనీసం ప్రాతిపదిక ఉందనుకున్నా కూడాను ఆ లేని ప్రాతిపదికన ఉందనుకుని ఆ ఉన్న వాళ్ళకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసి అలా ఇట్లా మేము కాస్ట్ ఇరాడికేషన్ చెప్పాలి. లేదా మేమందరం కూడాను అతి శూద్రాసు, మేమందరం అన్టచబుల్, సమాజం అంతా కూడా బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ, క్రిస్టియన్స్ కానీ వీఆర్ ది లోవెస్ట్ ఆఫ్ ది లోవర్ కనుక మనం డిక్లేర్ చేసుకున్నట్టయితే అప్పుడు ఈ హై ఎండ్ లో పోతున్నటువంటి ఏ సిద్ధాంతం అయితే గాంధీ గారు ప్రాతిపదిక చెప్పారో మనకి దాని మీదైనా మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. ఈ కన్ఫ్యూజన్ లోంచి మనం కనుక స్టీర్ అవే కావాలనంటే ఎక్కడో చోట ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం, గట్టి స్టాండ్ తీసుకోవడం అవసరం. లేకపోతే మనం విల్ ప్లే అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్. మనకు కావాల్సింది ప్లేయింగ్ విత్ కన్వీనియన్స్ కాదు, ప్లేయింగ్ విత్ కన్విక్షన్ కావాలి మనకి. దాని వైపు మనం పయనించాలి. ముఖ్యంగా మన యూత్ కి ఈ విషయాలని చెప్పాలి. ఏదో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ప్రేమ పెళ్లిళ్ళు కాదు, ప్రేమతో పాటు ఆదర్శం కూడా మనం వాళ్ళకి బోధించాలి. మనం ఎందుకంటే ఫ్యూచర్ అంతా మీది. కాబట్టి మీరు పెళ్లి చేసుకోవడంలోనూ పెళ్లి అనేటువంటిది ఒక ఏమంటారు అనమాట, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ చేంజ్. మ్యారేజ్ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ చేంజ్. ఇప్పుడు నేను క్రాంతి గారు మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా కూరగాయ దాంట్లో మార్చుకుని పెళ్లి చేసుకున్నాం. మీరు చాలా మంది వచ్చారు కూడా నా మ్యారేజ్కి. సో ఎటువంటి ఆర్భాటాలు లేకుండాను ఒక నాన్ రిలీజియస్ మ్యారేజ్, ఒక సోషల్ మ్యారేజ్ మేము చేసుకున్నాం. అలాగా మనం బియాండ్ కాస్ట్, బియాండ్ రిలీజన్ వెళ్ళినట్లయితే ఒక సమాజానికి వెళ్ళినట్టు ఎక్కువ ఏమంటాం దాన్ని, వీ షుడ్ ప్రాపగేట్ దీస్ ఐడియాస్ మోర్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నాకు కూడా కొన్ని యాడ్ చేసేటివి ఉన్నాయి దీనికి. ముందు నుంచి ప్రసాద్ గారు చక్కగా విశ్లేషణ చేశారని చెప్తాను. ప్రసాద్ గారు సృష్టించని 1-2 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో 1920-35 మధ్యలోనే ఎక్కువ ఇది కులాలు, దళితులు, అస్పృశ్యత,
దాని గురించి గాంధీ గారు ఒకవైపు, అంబేద్కర్ గారు ఇంకోవైపు రౌండ్ టేబుల్ సమావేశం దగ్గర నుంచి కమ్యూనల్ అవార్డు ప్రకటించి, ఆ తర్వాత అంబేద్కర్ గారు నేను హిందువుగా ఉండను అని చెప్పేసి హిందూ మతం వదిలేస్తున్నాను, బౌద్ధిజం తీసుకుంటున్నాను అని తర్వాత ప్రకటించి ముందు హిందూ మతం వదిలేస్తున్నాను అని చెప్పే మధ్యలో చాలా సంఘటనలు భారతదేశాన్ని కుదిపేశాయని చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటున్నానంటే నేను చాలా మంది గాంధేయవాదులతో మాట్లాడాను. ఇప్పుడు లక్ష్మీ నాగేశ్వర గారు అడిగిన ప్రశ్న, కమ్యూనల్ అవార్డు దగ్గర అంబేద్కరిస్టులు గాంధేయవాదులు కానీ గాంధీకి కానీ పడదు. ఎట్ ద సేమ్ టైం ప్రసాద్ గారు ఏమన్నారు, గాంధీ గారిని ఒక వీధి నాయకుడిగా చిత్రీకరించే స్థాయికి దిగజారు చేశారు భారతదేశంలో అనేది మాట వాస్తవం. అది గాంధీ గారి విషయంలోనే కాదు, అంబేద్కర్ గారి విషయంలో కూడా అదే జరుగుతోంది, పెరియార్ గారి విషయంలో కూడా అదే జరుగుతోంది. రేపు పొద్దున ఇంకేదైనా మహానాయకుడు ఈ సమాజానికి అని అడ్డుపడతాడు, కొన్ని శక్తులకు అడ్డుపడతాడు అంటే ఆ నాయకుడిని కూడా దిగజార్చే స్థాయికి తీసుకొస్తుంది. ఇది భారతదేశంలో జరుగుతున్న ప్రస్తుత చరిత్ర. మీరు గాంధీ గారిని విమర్శించాలంటే అంబేద్కర్ గారిని అడ్డు పెడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, గాంధీ గారిని విమర్శించాలి అంటే అంబేద్కర్ గారిని మధ్యలోకి తీసుకొస్తారు. అంబేద్కర్ గారికి గాంధీ గారికి సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నమాట వాస్తవం. కానీ అంబేద్కర్ గారు గాంధీ గారు వీధి రౌడీల్లాగా ఎప్పుడు పోట్లాడుకోలేదు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోలేదు. నాకు గాంధీ గారు చెప్పిన ఈ సమాధానం నచ్చలేదని బాహాటంగానే అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారు చెప్తున్న మాట ఇది తప్పు అని బాహాటంగానే గాంధీ గారు చెప్పారు. అది సిద్ధాంతపరమైన విభేదాలు. అట్లాగాని అంబేద్కర్ గారిని కిందకు దిగజార్చాలి అంటే గాంధీ గారిని మధ్యలోకి తీసుకురారు, పెరియార్ లాంటి వారిని తీసుకొస్తారు. ఈ సమావేశానికి ఈదయ్య గారు, చెన్నై గారు కూడా హాజరయ్యారు. నన్ను మొన్న మాటల్లో ఆయన చెప్పుకొచ్చారు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పెరియార్ వ్యతిరేకించారు. ఎంతో ప్రపంచం మేధావులు చెప్తున్నట్టు ఈ రాజ్యాంగం చాలా గొప్పదిగా ఉన్నది అన్న రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అంటే అంబేద్కర్ ఆశ్చర్యపోతారు అందరూ. నేను ఈ రాజ్యాంగాన్ని ఆమోదించను అని చెప్పిన వాడు పెరియార్. సో పెరియార్ లాంటి వాళ్ళని మధ్యలోకి తీసుకొస్తారు ఎక్కడో స్టేట్మెంట్ కి. అంటే సిద్ధాంతపరమైన విభేదం ఎందుకు చెప్పారనే విషయం వదిలేస్తారు. గాంధీ గారు నేను కమ్యూనల్ అవార్డుని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అనే మాట వదిలేస్తారు. గాంధీ గారు దళితులు రిప్రజెంట్ చేస్తున్నటువంటి అంబేద్కర్ గారు ఒక విషయాన్ని తీసుకొచ్చి రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకొచ్చి వాళ్ళు ఇస్తానన్న కమ్యూనల్ అవార్డుని గాంధీ ఆమర నిరాహార దీక్ష చేసి అడ్డుకున్నాడనే మాట తప్ప ఆయన ఎక్కడ ఒప్పుకున్నాడు, ఎక్కడ కాదన్నాడు. రిజర్వేషన్స్ ఒప్పుకున్నవాడు గాంధీ. ప్రసాద్ గారు చెప్పారు రిజర్వేషన్లు అప్పుడు చెప్తున్నాడు 100 ఎంతో 134 సీట్లు వచ్చినాయి. తర్వాత అది గాంధీ అంబేద్కర్ ఒడంబడికలో ఎక్కువ సీట్లు వచ్చిన విషయం ఎవరు మాట్లాడరు. గాంధీ గారు కమ్యూనల్ అవార్డుని వ్యతిరేకించారు, గాంధీ గారు దళిత ద్రోహి, ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఇవన్నీ చిల్లర రాజకీయాలు, చిల్లర చేసేవాళ్ళు. ఇవాళ రేపు వాట్సాప్ గ్రూపుల్లో చూస్తే ఇవన్నీ కనపడతాయి. గాంధీ గారు ఏనాడు దళితుల్ని చిన్న చూపు చూడలేదు, ఏనాడు గాంధీ గారు. కానీ సిద్ధాంతపరంగా ఒకటి ఉన్నాయి. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన మాటలు ఎర్లీ టైమ్స్ ఆఫ్ ఇదేలో వర్ణము అనే మాట దగ్గర అది బాహాటంగానే ఉన్నాయి. చెప్తున్నాం కదా, కుల నిర్మూలన అనే పుస్తకం చదివితే గాంధీ గారికి అంబేద్కర్ గారికి జరిచిన చర్చలు ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో ఉన్నాయి. గాంధీ గారు ఇది ఎందుకు అదన్నారు, అంబేద్కర్ గారు అని ఎందుకు అని అంటున్నారు. అది ఆ మాట అంబేద్కర్ గారే చెప్పుకున్నారు. అంబేద్కర్ గారు గాంధీ గారు ఈ పనికిరారు అన్నారు. ఆయన సిద్ధాంతం ప్రకారం గాంధీ గారు నాకు ఎందుకో పొసగట్లేదు అనే విషయం అంబేద్కర్ బాహాటంగా చెప్పారు. కానీ ఏ రకంగా బాహాటంగా చెప్పారంటే సిద్ధాంతపరమైన బాహాటంగా చెప్పారు. కానీ గాంధీ గారిని చంపితే వ్యతిరేకించిన వాళ్ళు అంబేద్కర్ గారు. గాంధీని ఎట్లా చంపుతారు మీరు అని అది చెప్పరు. భారతదేశం స్వాతంత్రం రాగానే నెహ్రూ ఊరికే గాంధీ గారు పెద్ద కాబట్టి ఆయన దగ్గరికి మినిస్టర్ లిస్ట్ తీసుకెళ్తే ఇందులో అంబేద్కర్ పేరు లేదంటే అడిగిన వాడు గాంధీ. ఆ విషయం ఎక్కడ ప్రచారంలో జరగదు. గాంధీ గారు ఏం చెప్పారంటే ఇందులో మీరు అంబేద్కర్ ఎందుకు తీసుకోలేదు, సార్ ఆయన మా పార్టీ కాదు, పార్టీ కాకుండా సార్ అంబేద్కర్ మహానీయుడు మీ మినిస్టర్ దాంట్లో లా మినిస్టర్ లాంటి కానీ ఎందుకు తీసుకోలేదని అడిగిన వాడు గాంధీ. ఈ మాట ఎక్కడ ప్రచారంలోకి రాదు. అక్కడ వ్యతిరేకించారు. అంటే కన్వీనియంట్, ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, కన్వీనియంట్ కోసం ఉపయోగించుకుంటారు ఇట్లాంటి జాతీయ నాయకుల్ని. ఇప్పుడున్న దేశంలో సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది పెట్టుబడిదారి వ్యవస్థకు కానీ మరి ఏమైనా కానీ ఇంకేమైనా కొన్ని వ్యవస్థలకు కానీ పనిచేయవు, వాళ్ళకి నచ్చనప్పుడు కన్వీనియంట్ గా చేస్తారు. ఒకవైపు గాంధీ కళ్ళజోడు ప్రభుత్వమే ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకోవైపు ఇట్లాంటి గాంధీ గారిని వ్యతిరేకిస్తుంది, వాడిని కట్టడి కూడా చేయదు. ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. గాంధీ గారిని అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉన్నది.
ఇంకా చాలా మాట్లాడొచ్చు, మనకు సమయం తక్కువ ఉన్నది. ప్రసాద్ గారు చెప్పినట్టు చాలా అసలు గాంధీ గారు కుల నిర్మూలన అనే అంశం మీద ఒక వారం రోజులు ఒక చర్చలాగా జరుపుకోవచ్చు. సో మిగతా వాళ్ళు కూడా అభిప్రాయాలు తెలియజేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయచ్చు, లేదా ప్రశ్నలు అడగవచ్చు. సార్ ఇది ప్రశ్న కాదు, కానీ ఈ మతం కులం అనే పేరు మాట పక్కన పెట్టిన ఇవాళ రేపు అన్ని కంట్రీస్ లో కూడా ఏదో ఒక విభేదం ఉంటూనే ఉంది. ఎక్కడికైనా ఇప్పుడు అమెరికా వెళ్తే నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అంటారు, అలాగే ముస్లిమ్స్ లో కూడా షియాట్ ముస్లిమ్స్ సన్నీ ముస్లిమ్స్ అంటారు. ఇట్లా ప్రతి చోట్ల ఇది ఒక జాడ్యం లాగా ఏర్పడిపోయింది. మరి మన దేశం ఒక్కటే కాదు, యాక్చువల్గా దీని ప్రపంచ లెవెల్లోనే దీన్ని నిర్మూలించాలి కదా. అది దాని గురించి ఏమైనా కామెంట్స్ చేస్తారేమో ప్రసాద్ గారు కానీ కృష్ణశాంతి గారు కానీ అని ప్రస్తావిస్తుంది. గాంధీ గారిని కూడా ఒక టైంలో ఇట్లాంటి ప్రశ్న అడిగారు. 1947లో ఒక హరిజన సభకు అయినప్పుడు గాంధీ గారు, మరి మతము ఉన్నది కదా, కులం పోవాలంటారు, మతం పరిస్థితి ఏంటి అని గాంధీ గారినే అడిగారు ఈ ప్రశ్న. గాంధీ గారు ఏమన్నారంటే, హిందూ మతమే కాదు, అసలు ఏ మతమైనా, భూమి మీద ఉన్న ఏ మతమైనా పురోగామి మతం కాదు అన్నాడు. అసలు నాలాంటి గాంధీ అనేవాడు నేనే ఈ కులాల నిర్మూలన అంటదానికి రోజు రోజుకి పరివర్తన చెందుతున్నాను నేను. సో ఇది చాలా విస్తృతంగా పరివర్తన చెందాల్సిన విషయం ఇది. మతము పోవాలంటే మతాలే పోవాలని అందుకే అన్నారుగా ప్రసాద్ గారు నాకు చెప్పారు మాటల్లో, అసలు మతమే కాదు, అసలు మతం కూడా కులం పోయటానికి మతం అడ్డుపడుతుంది అంటే మతం కూడా పోవాల్సిందే అన్నాడు. అది అడ్డుపడుతుంది అనుకునే స్టేజ్, అడ్డుపడదు, అది ఉపయోగపడుతుంది, మీ ప్రిన్సిపల్స్ కి సంతోషం ఉంటుంది, మీ పర్సనల్ లోనే ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని ఉంచుకుంటారు, లేకపోతే మతాన్ని కూడా తీసేస్తాను. ఏది పురోగామి మతం కాదు అనే మాట ఒక కంప్లీట్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అనే పుస్తకంలోనే చదివాను. చాలా విషయాలు ఇట్లా చదివాను. అందులో ఒక చోట ఈ మాట గాంధీ గారు కూడా వారారు. అట్లాగే గాంధీ గారు చాలా చోట్ల చెప్తూ ఏం చెప్పుకొచ్చారంటే, నేను కనుక 50 సంవత్సరాలు బతకాలనుకుంటున్నాను, ఇంకా 50 సంవత్సరాలు ఇంకా బతికితే గనక ఖచ్చితంగా ఇప్పుడు స్వాతంత్రం ఆల్రెడీ 1947 అంటే అప్పటికి డిక్లరేషన్ వచ్చేస్తుంది, స్వాతంత్రం ఇచ్చేస్తారు, ఆ మార్పిడే ఇక్కడ నుంచి అక్కడ వ్యవస్థ మారాలి, అక్కడ బ్రిటిషర్ నుంచి ఇండియాస్ వస్తారు, కాబట్టి నేను కులం వైపునే కాన్సన్ట్రేట్ చేస్తాను, ఖచ్చితంగా 50 సంవత్సరాలు పెడితే ఖచ్చితంగా భారతదేశం నుంచి కులం తరిమేస్తానన్నాడు. ఆ తరిమేసే క్రమంలో మతం అడ్డుపడుతుందంటే మతాన్ని కూడా తరిమేస్తానన్నాడు. ఈ మాట గాంధీ గారు వాడిన మాటలే, గాంధీ గారు చెప్పిన మాటలే. సో మతాలు అనేవి మీరు చెప్తున్నట్టు ప్రతి మతంలోనూ ఉన్నాయి, కానీ ఇక్కడ భారతదేశంకి వచ్చేది ఒక విచిత్ర పరిస్థితి. అంటే భారతదేశంలో మతంతో పాటు కులాలు కూడా అన్ని ఉన్నాయి. అసలు మతం పనికిరాదు. ఈ మాట ఎక్కడో విన్నాను, ఐ థింక్ వైజాగ్ ఆయన కమ్యూనిస్ట్ లీడరు, పేరు మర్చిపోయాను, ఒకసారి ఏమన్నాడంట, మీకు కులం పోయినా మతం పోయినా సరే కులం పోదు అన్నాడు ఆయన. కారణం చెప్పాడు ఆయన. ఏం కారణం చెప్పాడంటే, స్వాతంత్రం వచ్చింది, రిజర్వేషన్స్ వచ్చినాయి, ఉన్నతులుగా చదువుకున్న ఉన్నతులుగా జనాలు పెరిగి ఏదో ఒక మతంలో ఉన్నారు. అంటే హిందూ మతంలో లేరు చాలా మంది, క్రిస్టియన్లోకో బుద్ధిజంలోకో సిక్కిజంలోకో ఇస్లాంలోకో మారారు. కానీ మారినా కూడా అక్కడ కులాలతోనే ఐడెంటిఫై అవుతున్నారు. సో మతం మారితే కులం పోవాలి కదా, కులం పోలేదే అని. కాబట్టి దీని అర్థం ఏమొస్తుంది అంటే, మతం మారినా కులం పోదు. సో కులాన్ని తీసేయాలంటే కులాన్ని పెకిలించేయాలా, మతం అనేది తర్వాత తీసానని ఆయన సత్యమూర్తి గారు ప్రముఖ కమ్యూనిస్ట్ లీడర్ ఎక్కడో రాశారు ఒక వ్యాసంలో. మతం పోయినా సరే కులం పోయేట్టు లేదు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే, అందరూ వేరే వేరే మతంలోకి పోయారు, కానీ వాళ్ళు అక్కడ మతం మారినా ఆ కులంతోనే ఐడెంటిఫై అవుతున్నారు. ఇస్లాంలోకి మారిన వాళ్ళు దూదేకులుగా, ఇక్కడ మారిన వాళ్ళని దూదేకులు అంటారు, అని ముస్లిం గా గుర్తించరు. వాళ్ళు మహమ్మద్ సయ్యద్ షియాల్ లాగా ఈ దూదేకుల వాళ్ళని ఆ వేరే ముస్లిమ్స్ పెళ్లి చేసుకోరు ఇక్కడ కూడా. మన దేశం సంగతి చెప్తున్నాం. ఇంకా మీరు ప్రపంచం దాకా వెళ్ళారు, కుర్దూలు ఉన్నారు అక్కడ ఇరాక్ లోకి వెళ్తే, వాళ్ళును మహమ్మదీయులు వాళ్ళు ముస్లిమ్సే, వీళ్ళు ముస్లిమ్సే, వాళ్ళు ఇంటర్ మ్యారేజ్ చేసుకోరు అక్కడ కూడా. సో అక్కడ కాబట్టి చిన్న గ్రూపులుగా ఉన్నాయి. మన దగ్గర వచ్చేసరికి సమస్య ఏంటంటే 6,000 10,000 గ్రూపుల్లాగా ఉన్నాయి. సో అందువల్ల ఇది ఉంది, మీరు అన్నది వాస్తవమే, అది కూడా మారాల్సిన అవసరం ఉన్నది. కానీ అది ఎట్లా మారాలి అనే దాని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాతిపదిక ఉన్నది. వర్గము నిర్మూలించబడితే ఆటోమేటిక్ గా అన్ని సమమవుతాయనేది మార్క్స్ ఫిలాసఫీ కాదు. అసలు కులము వ్యవస్థని అందరిని, ఇప్పుడు గాంధీ గారు చెప్తున్నట్టు, అసలు నేనంతటా ఆయన ప్రసాద్ గారు చెప్పిన మాట నేను కూడా చదివాను కంప్లీట్ వర్క్స్ ఆఫ్ దీంట్లో. ఆయన తనను తాను అస్పృశ్యగా ప్రకటించుకున్నాడు. ఈ మాట క్లాష్ అయింది అంబేద్కర్ గారికి గాంధీ గారికే. అంబేద్కర్ గారు ఏం ప్రశ్నించారంటే, నువ్వు దళితుడు కాదు కదా, మీకేం అర్థమవుతుంది నా బాధ అన్నాడు ఆయన.
దాని గాంధీ గారు ఏమన్నారంటే, ఎస్ మేము అంటున్న మాట కరెక్టే, నేను అర్హత లేని వాడిని, అందుకని నేను అస్పృశ్యుడిగా అత్యంత కడజాతి వాడిని ప్రకటించుకుంటున్నాను. ఎవరు నా ఆశ్రమానికి వచ్చినా నన్ను గొప్పవాడు అనుకొని, నేను చాలా పెద్దవాడు అనుకుని నా కాలు మొక్కుతాను. మీరు మహాత్మా, మీరు బాపు, మీరు ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఎవరు నన్ను అడ్మైర్ చేయడానికి వీల్లేదు. నేను అత్యంత సామాన్యుడిని. నేను అత్యంత దగ్గరగా ఉన్నవాడిని, కింద కులాలు వస్తుంది అత్యంత దగ్గరగా ఉన్నాను. ఎవరైతే అంటరాని వాళ్ళు ఉంటున్నారో వాళ్ళతోనే తిరుగుతున్నాను. కాబట్టి నన్ను 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 నా దగ్గరికి రావాలంటే మీరు ఆ మార్పు చేసుకొని రావాలి అన్నారు. మా సంఘము యొక్క ఆరంభంలో నలుగురు నాయకుల్లో ఒకరు సురమౌళి గారు, ఆయన కూడా గాంధీ గారి మీద ఒక వ్యాసం రాశారు. రాస్తూ ఏమన్నారంటే, 1925 నుంచి 45 మధ్యలో 2 ధారాలుగా సాగింది కుల నిర్మూలన ఉద్యమం, కులరహిత సమాజం ఉద్యమం. అది ఒక ధార ఏంటంటే అది గాంధేయ ధార, 2 అంబేద్కర్ ధార అన్నారు. గాంధేయ ధార ఏంటిదంటే, గాంధీ అనేవారు ఉన్నత కులాల్లో మార్పు చేయడానికి ప్రయత్నించాడు, ఇంటర్ డైనింగ్ అన్నాడు, గుళ్ళలోకి ప్రవేశం అన్నాడు, అక్కడ వాళ్ళతో మాట్లాడారు, చర్చించారు. మీరు ఒక కుల సంఘానికి ఆయన కంప్లీట్ వర్క్స్ అన్న ఒక దానికి ప్రశ్నకు సమాధానం చెప్తూ, నేను మీ కుల సంఘం అనుకొని నన్ను అభినందించడానికి మీ సంఘానికి పిలిచారు. అసలు యాక్చువల్ గా నేను రాకూడదు, కానీ ఎందుకు వచ్చానంటే నాలో ఉన్న ఆలోచనల పరివర్తన మీలో కూడా తీసుకురావడానికే వచ్చాను. నేను అస్పృశ్యత నివారణకు పనిచేస్తున్నాను. ఆ అస్పృశ్యత నివారణ విషయాలు మీకు అర్థమై మీలో కూడా మార్పు జరిగిందంటే దాన్ని అంతా నేను ఈ సభకు వచ్చినందుకు చాలా సంతోషిస్తాను. సో ఉన్నత వర్గాల వాళ్ళను మార్పు చేయడానికి గాంధీ ఒకవైపు ప్రయత్నించాడు, దళితుల్ని ఏకం చేయడంలో కానీ, దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో కానీ, దళితులందరినీ ఒక తాటి మీద తేవడంలో కానీ అంబేద్కర్ గారు ఒకవైపు కృషి చేస్తారు. ఈ 2 ధారాలుగా సాగింది అని సురమౌళి గారు ఒక వ్యాసం రాస్తూ అందులో ఒక ఉపోద్ఘాతంలో రాసిన మాట ఇది. సో మీరు చెప్తున్న మాట వాస్తవం. ప్రపంచం మొత్తం ఉన్నది మతం పోవాలిగా అంటే ప్రసక్తి కాదు, మతాలే పోవాలి. మతాలు ఏమవసరం, ఏం చేస్తామని మనను ఒక సక్రమైన మార్గంలో నడపడానికి ఒక గైడ్ లైన్స్ మాత్రమే మతం. ఇంకెందుకు పనికిరాదు మతం. దేవుడి విషయానికి వస్తే నమ్మినవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మరు. నమ్మిన వాడికి కనపడలేదు దేవుడు, నమ్మని వాడికి కనపడలేదు. నీకు కనపడలేదు, నాకు కనపడలేదు, ఇంకెవ్వరికి ప్రపంచంలో ఎవరైనా నాకు దేవుడు కనపడ్డా అన్నాడంటే అది శుద్ధబద్ధం చెప్తున్నాడని అర్థం. కానీ దేవుడు అనే కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని గాంధీ గారు కూడా ఒక చోట ఏమన్నారంటే, భగవద్గీతలో నేను భగవద్గీతను నమ్ముతాను, అది ఆన్సిస్టర్స్ యొక్క ఫిలాసఫీని నమ్ముతాను. ఏమన్నాడంటే భగవద్గీతలో ఒక వాక్యం చెప్పాడు ఆయన. భగవద్గీతలో ఏమన్నాడు, కృష్ణుడు ఏమన్నాడంటే, నాలో ఉన్న మనిషి నీలో ఉన్నాడు, అతనిలో ఉన్నాడు, అతనిలో ఉన్నాడు, అందరిలో నేనున్నానని, నాలో అందరూ ఉన్నారని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో వాళ్ళందరికీ నేను సన్నిహితంగా జరుగుతాను అన్నాడు. ఈ మాట గాంధీ పట్టుకున్నాడు. సో అట్లాంటప్పుడు అస్పృశ్యుల్లో కూడా దేవుడు ఉన్నాడు, అందుకే నేను హరిజనుడు అన్నాను. చాలా మంది ఆ మాట అనగానే, అగో నువ్వు దేవుడు పిల్లలు అంటావా, నాకు ఇష్టం లేదు అంటే, మీరు ఏ పేర్లైతే పిలుచుకోండి, నేను అత్యంత సన్నిహితుడు, దేవుడికి అత్యంత సన్నిహితుడు అన్నాను. అత్యంత సన్నిహితుడైన దేవుడికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆ అస్పృశ్యత అనే మాట మహాపాపం అన్నాడు ఆయన. ఎందుకంటే కృష్ణుడు అనే మాట, మీరు భగవద్గీతను నమ్ముతున్నారు, దేవుణ్ణి నమ్ముతున్నారు, భగవద్గీతని మా జీవితాల్ని పునీతం చేస్తే అని నమ్ముతున్నారు. అటువంటి మీరు నమ్ముతున్నప్పుడు అస్పృశ్యత మీరు పాటించారంటే అది మహాపాపం చేసినట్టే లెక్క అని గాంధీ ప్రకటించుకున్నాడు. సో ఇట్లాంటివి చాలా సంఘటనలు గాంధీ గారి జీవితంలో ఉన్నాయి. ఇంకా చాలాసేపు మాట్లాడుకోవచ్చు, మీతో విప్లవ్ హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ ప్లీజ్. ఓకే విప్లవ్ తర్వాత నేను మాట్లాడతాను. ఓకే విప్లవ్ మాట్లాడాలా? విప్లవ్ ఉన్నారా? లేదంటే నేను మాట్లాడతాను. మీరు మాట్లాడండి. విప్లవ్ హ్యాండ్ రైజ్ చేశాడు కానీ రాలేదు, మీరు మాట్లాడండి. ఇప్పుడు గాంధీ గారితో శిష్యులుగా ఉన్న వాళ్ళల్లో ప్రభాకర్జీ అనే ఆయన హరిజనుడు. నేను చూశాను ఆయన్ని, ప్రభాకర్జీ సేవాగ్రామంలో ఉండేవారు, ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవారు. గాంధీ గారు అంటే అన్ని విషయాలలో మనం అంగీకరిస్తూ వస్తున్నా, నాకు ఒక విషయంలో మాత్రం అసంతృప్తి ఉంది. ఏమిటి అని అంటే, ఆయన మన భూదాన ఉద్యమాన్ని ముందుకు నడిపిండుంటే, ఇప్పుడు అంటున్నారు సమానత్వం అనే మాట వాడారు. సమానత్వం ఎట్లా ఉంటుంది, ఎట్లా వస్తుంది సమానత్వం? భూదాన ఉద్యమాన్ని నిర్వహించలేకపోయారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా హిందువుల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు భూముల్ని రాజుల ద్వారానో నవాబుల ద్వారానో ఆక్యుపై చేసి భూస్వాములుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. భూస్వాములైన వాళ్ళు ఉన్నప్పుడు ఈ హరిజనులు గాను ఇది ఒక ఆర్థిక విషయం.
కాబట్టి ఇది ఒక పెద్ద సబ్జెక్టు. నేను అదే అంటున్నాను కదా, ప్రశ్న ఎవరి దగ్గర విన్నాను నేను. అయితే రోజుకి ఒక పుస్తకం బయటకు వస్తుంది గాంధీ గారి విషయంలో. కమ్యూనిస్టులు కూడా వీరి మీద వ్యాసాలు రాశారు. ఓ రోజుకి ఒక పుస్తకం వస్తుంది, రోజుకి 20-30 వ్యాసాలు వస్తున్నాయి. వాటిల్లో మనకెంతో చాలా తక్కువ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ చర్చ చాలా విలువగా జరుగుతోంది, బాగా జరుగుతోంది. ప్రసాద్ గారు అన్నట్లు సేవాగ్రామంలో ఎక్కడా కూడా ఒక్క చోట కూడా దేవుడు బొమ్మ ఉండటం నేను చూడలేదు. ఆయన విలువైన విషయాన్ని నేను ఆయన అంటే ఎందుకు అంత అభిమానించాల్సిన అవసరం ఉంది అని అంటే, పర్చురే శాస్త్రి గారికి ఆయన లెప్రసీ అతనికి మాలిష్ గాంధీ గారే చేస్తారు. అది ఇంకా అక్కడే ఉన్నాయి. అవి ఇంత విలువైన విషయం ఉంది. కాబట్టి గాంధీ గారిని మనం ఈ 1 గంటలో ఇంతమంది మేధావుల మధ్యలో ఆలోచించే దీనికంటే ఇంకా ప్రతి ఒక్క విషయం మీద సబ్జెక్ట్ మీద మాట్లాడించుకుని మనం తెలుసుకుంటే బాగుంటుంది. నాకు అవకాశం, ఒక కవిత చదివే అవకాశం ఇస్తే కవిత చదువుతాను. లక్ష్మి గారు. ఓకే, తప్పకుండా. గాంధీ గారు నాకు తుపాకీ కావాలి. ఇప్పుడు ఆ రోజునేమో అహింస శాంతి అన్నాడు ఆయన అని నేను చాలా ఇష్టపడతాను. ఈ రోజుకి అది అవసరం. అయితే కిషన్ చంద్ర చెప్పే దాంట్లో చాలా వాస్తవం ఉంది. గాంధీ గారిని గాంధీ గారిని చంపేసిన తర్వాత చంపిన వాళ్ళని ఈ ప్రభుత్వాలు, మతతత్వ ప్రభుత్వాలు హీరోని చేశారు. హీరోని చేస్తే వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు ఒక సాధ్వికి. మీకు అందరికీ తెలిసిన విషయం, నాకు తెలుసు. అయితే ఇది కిషన్ చంద్ మాట్లాడే దాంట్లో ఈ యొక్క విషయాలన్నీ కూడా సమాజంలో నిబిడీకృతమై ఉన్నాయి. సరే, ఇదొకటి ఉంటే, ఒకవైపు ఎవరికి చెప్పుకోలేక నేను గాంధీ గారికి చెప్తున్నా, గాంధీ గారు నాకు తుపాకీ కావాలి, గాంధీ గారు నాకు కర్రొద్దు, తుపాకీ కావాలి. పసిబిడ్డల ఆర్తనాదాలకి కంట్లో నీళ్లు రావటం లేదు, పసిబిడ్డల ఆర్తనాదాలకి కంట్లో నీళ్లు రావటం లేదు, రక్తం మాత్రమే కారుతోంది. ఆ రక్తపు తడి ఆరకముందే మళ్ళీ అవే ఆర్తనాదాలు, ఆ రక్తపు తడి ఆరకముందే మళ్ళీ అవే ఆర్తనాదాలు. దేశమంతా విలపిస్తూ కన్నీరే కారుస్తోంది. అసిఫా ఆయేషాలు కంచే చేను మేస్తోందని ఆర్తనాదం చేస్తున్నారు. ఆయేషా అసిఫాలు కంచే చేను మేస్తోందని ఆర్తనాదం చేస్తున్నారు. నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపాల్సింది మనమే. ఇలాంటి ప్రోగ్రాంలన్నీ పెట్టుకుని మనమే లేపాలి. మానవత్వం మరిచిన మృగాళ్ళు మంత్రులై కూర్చున్నారు. కాలనాగులై కాటేసి మరీ వెంటాడుతున్నారు. మన బిడ్డల్ని మనమే కాపాడాలని గొంతెత్తి మరీ చెప్పాలి. మరీ చెప్పాలి. దారి కాచి దెబ్బ కొట్టే నీచులు రాజ్యమేలుతూ విలయతాండవం చేస్తున్నారు. మత పిశాచులు సంచరిస్తున్నారని తల్లి బిడ్డలకి పాఠాలు నేర్పే రోజులు వచ్చాయి. మత పిశాచులు, ఇప్పుడు మనం అనుకున్న అదే విషయం, మత పిశాచులు సంచరిస్తున్నారని తల్లి బిడ్డలకి పాఠాలు నేర్పే రోజులు వచ్చాయి. మాకు గాంధీ శాంతి వచనాలు కాక తుపాకీతో కరాటే నేర్పితే బాగుంటుంది. గాంధీ శాంతి వచనాలు కాక తుపాకీతో కరాటే నేర్పితే బాగుండేది. కామ పిశాచుల్ని తరిమి కొట్టే ఆయుధాలని వెతుక్కుందాం. గుళ్ళల్లో దాక్కున్న కామ పిశాచుల్ని పసిగడదాం. అప్పుడే పసిబిడ్డ అసిఫా ఆర్తనాదాలకి ముగింపు పలుకుదాం. ఇది ఈ రోజు మన భారతదేశం, గాంధీ మార్గంలో మన భారతదేశం. అవును, గాంధీ గారి గురించి మాట్లాడుతున్నాము. మరి గాంధీని చంపిన వారి మరి ఆ రాజ్యంలో ఉన్నాము, తేడా తప్పకుండా ఉంటుంది కదా. కృష్ణ టైం అయింది కదా. కృష్ణ, నన్ను మర్చిపోయావు కృష్ణ. మాట్లాడారు, పిలిచారు, మిమ్మల్ని హ్యాండ్ రైజ్ చేశారు. పిలిచారు కానీ మాట్లాడేలోపు జ్యోత్స్న గారు వచ్చేసారు. ఆయన ఆపలేనుగా. అయితే
ఒక నాకు ఇది ప్రశ్న అనుకోండి, లేకపోతే క్లారిఫికేషన్ అనుకోండి. ఇది ప్రసాద్ గారికి. ప్రసాద్ గారు, నాకు ఇది నేను ఇది క్వశ్చన్ తీరు మీరు తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే నేను ఏదో పిల్లోడు ఏదో అడుగుతున్నాడు అని అడిగినా అనుకున్నా పర్వాలేదు. బట్ ఈ కుల నిర్మూలన ఈ దృక్పథంలో అండ్ ఈ సమాజ స్థాపన పోరాటంలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మార్క్స్, గాంధీ అండ్ లోహియా? వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీస్ 3 పీపుల్? మనం ఇప్పటిదాకా అంబేద్కర్, గాంధీ గారి గురించి మాట్లాడుకున్నాం కాన్ఫ్లిక్ట్ గురించి. ఓకేనా? మార్క్స్, గాంధీ అండ్ లోహియా, బిట్వీన్ దీస్ 3 పీపుల్ వాట్ కుడ్ బి ద కాన్ఫ్లిక్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్? చాలా ఒక్క నిమిషం ప్రసాద్, చాలా కాలాతీతం అవుతోంది. 5 to 6 ఈ ప్రోగ్రాము. ఇది చాలా పెద్ద విషయం, చాలా విస్తృతమైనటువంటి విషయాన్ని నువ్వు ప్రస్తావించావు. ప్రసాద్ చాలా క్లుప్తంగా, సంక్షిప్తంగా జవాబు చెప్పాలని ఆశిస్తాను. మురళీధర్ గారు, విప్లవ్ అతని పేరు. విప్లవ్ మురళీధర్ గారు, ఇప్పుడు విప్లవ్ గారు అడిగిన ప్రశ్న ఉంది కదా, మార్క్సియన్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద కాస్ట్ అనేటువంటిది మీరు కొంచెం దాని గురించి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. క్లుప్తంగా చెప్పడం అన్నటువంటిది కొద్దిగా మేడం అన్నట్టు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే. అయినప్పటికీ కూడా నా భావాలు పంచుకునే దాంట్లో భాగంగా మాత్రమే ఆ విషయం గురించి మాట్లాడతాను సార్. మార్క్సిస్ట్ రాజకీయాలతోటి గత 30-35 ఏళ్ళు సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా రియల్ గా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి లండన్ లైబ్రరీలో కూర్చొని కార్ల్ మార్క్స్ స్టడీ చేసినటువంటి మాట వాస్తవమే. ఎంత మేధావులైనప్పటికీ కూడా వాళ్ళకి లిమిటేషన్స్ అన్నటువంటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ అన్నటువంటిది కార్ల్ మార్క్స్ కు అర్థం కాలేదు అన్నటువంటి అభిప్రాయంలో నేనైతే చాలా బలంగా ఉన్నాను. లోకల్ గా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు వాటి బ్రాండ్స్ ఏవైనప్పటికీ కూడా సరే, వాళ్ళు ఈ విషయాన్ని అడ్రస్ చేయడంలో ఘోరంగా విఫలమైనారనేది నా అభిప్రాయం. అన్ని మార్క్సే మనకు ముద్దలు చేసి పెట్టడం అన్నటువంటిది, స్పూన్ ఫీడింగ్ అన్నటువంటిది ఉండదు అన్న విషయము గమనించుకొని, అయితే దాని తర్వాత కొన్ని ఇవన్నీ కూడా మాడిఫికేషన్స్ అన్నటువంటివి వచ్చినాయి, కానీ వాటిని సరైనటువంటి టైంలో కమ్యూనిస్టులు పట్టించుకోలేదు. ఆ చాప్టర్ అంతటితో క్లోజ్. నంబర్ 1. నంబర్ 2, లోహియా వచ్చేసి, మా లోహియాకు చాలానే అండర్స్టాండింగ్ ఉంది. మన ఆంధ్ర రాజకీయాల గురించి ఆయన ఒక మాట, మీ ఆంధ్రాలో ఏమున్నాయా, ఉంటే రెడ్డి రాజకీయాలు లేదా కమ్మ రాజకీయాలు అని చెప్పేసి ఆయన అంత తేలిగ్గా కొట్టిపడేసినాడు. కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ను గాంధీ కానీ లేదా అంబేద్కర్ కానీ అర్థం చేసుకున్నంత బాగా మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేదనేదే నా అభిప్రాయము. వీళ్ళని ఇద్దరిని కూడా కలిపి మనం స్టడీ చేయగలిగితే దీనికి సంబంధించినటువంటి ఒక సరైనటువంటి పరిష్కారం దిశగా మనం ప్రయాణం చేయొచ్చు అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. బాగుంది, చక్కగా చెప్పారండి మురళీధర్ గారు. లక్ష్మి గారు నమస్కారం అమ్మా. ఒక చిన్న ఇది ఆశా కిరణం ఏంటంటే, ఇప్పుడు మనం స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మన అర్బన్ దీంట్లో ముఖ్యంగా ఎక్కడ కూడా మనం ఈ క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఇవి కానీ ఏమి చూడట్లేదు. స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఆఫీసుల్లో కానీ. ఇది అంతా గతజల సేతుబంధనం అవుతుందా? కాకపోతే ఒకటి, ఇప్పుడు ఈ జనరేషన్ పై జనరేషన్ మాత్రము ఏంటి, కమ్మ వాళ్ళంతా ఏకం కావాలి, లేదా కాపులంతా ఏకం కావాలి, దళితులంతా ఏకం కావాలి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళంతా ఏకం కావాలి. ఎందుకంటే మన తాయిలాలు గవర్నమెంట్ పంచిపెట్టి ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేయడం వల్ల. మీరన్నది కరెక్ట్ కాదండి, మీరన్నది కరెక్ట్ కాదు. చాలా బలంగా కులాలు ఉన్నాయి, కనిపించట్లేదు, మీకు కనిపించట్లేదు, చాలా బలంగా ఉన్నాయి.
లేకపోతే రూరల్లోనా? కుల దురహంకార హత్యలు ఎందుకు జరుగుతాయండి? కులాలు బలంగా రూరల్లోనా? లేకపోతే. కరెక్ట్, రూరల్లోనా? రూరల్లో కూడా సికింద్రాబాద్ లో కులాంతర మెయిన్ గా రూరల్ మెయిన్ గానండి. అయ్యో మీరు అసలు చాలా ఘోరంగా ఆ కాలేజీల్లో కులాల వారీగా గ్రూపులు లేదండి మీరు హత్యలు జరుగుతుంటే ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళనే పేపర్లో చూశాను నేను, మత దురహంకార హత్యలు. ఇద్దరు మతస్థులు ప్రేమించుకోవడానికి కలిసి ఉండడానికి కానీ, వివాహం చేసుకుంది కానీ, స్నేహంగా ఉండడానికి కానీ వీల్లేదు, వాళ్ళ మీద పడి కొట్టడం. ఈవేళ ఒక అబ్బాయిని కర్ణాటకలో చంపేసి మతవాదులు రైలు కట్ట మీద పడేస్తారు. హిందూ ముస్లిం వివాహం అని చెప్పేసి వివాహం చేసుకుంటారని చెప్పి ఎంత ఘోరంగా ఉందండి. రోజుకు ఒక ఇన్సిడెంట్ పేపర్లో వస్తుంది. మీరు ఇది చాలా బర్నింగ్ టాపిక్ అండి. మీరు ఏదో వేరే వైపు ఉన్నారు, వేరే ప్రపంచంలో ఉన్నారు మీరు. మెడికల్ కాలేజ్ లో మొదటి సంవత్సరమే పిల్లలు కులాల వారిగా విడిపోతున్నారు. మా తరం కన్నా ఇప్పుడు చాలా ఘోరంగా ఉందండి. ఆర్గనైజ్ అవుతున్నారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అసలు మన సమాజమే కాదా? రెండు సెక్షన్స్ కింద విడిపోయింది ఇప్పుడు సమాజం. ఒకళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్, ఒకళ్ళు రిజర్వ్డ్ క్లాస్, అట్లాగా చాలా ఘోరంగా విడిపోయి ఉన్నారు. వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. మేము ఈ బర్నవర్ మిడ్ నైట్ ఆయిల్ ఎంత కష్టపడినా మాకు ఒక సీట్ రాదు, ఒక పోస్ట్ రాదని వీళ్ళు కడుపుల మంటతో ఉన్నారు. వాళ్ళు మేము యుగ యుగాలు ఎన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని అణిచివేశారు. ఇప్పుడు ఏదో మేము పైకి వస్తున్నామని మమ్మల్ని చూసి ఏడుస్తున్నారు వాళ్ళు అని వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఎక్కడైనా వివాహం జరిగితే చంపేస్తున్నారు. ధనం, డబ్బు, కులం, రాజకీయ పలుకుడి మూడు కలిసిన చోట మీకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరగదండి, జరిగినా కూడా చంపేస్తున్నారు. ఇంకా కొన్ని కులాల్లో ఎలాంటి మార్పు వచ్చిందంటే, ఎక్స్క్యూజ్ మీ, ఇంకా కొన్ని కులాల్లో ఎలాంటి మార్పు వచ్చిందంటే కులమే వాళ్ళ ఆడపిల్లలు వేరే కులస్తుల్ని మ్యారేజ్ చేసుకోరు, ప్రేమించరు. ఎందుకంటే మా కులంలోనే బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ గొడవలు అన్నీ ఎందుకు, మేము బాగా బిజినెస్ చేస్తాం, బాగా ఫారెన్కి డబ్బు సంపాదిస్తాం, మా పరిస్థితి ఎవరికి లేదు, రాజకీయ పలుకుబడి మా వాళ్ళకి ఉంటుంది, వేరే వాళ్ళ కులంలో మేము చేసుకోం అని ఆడపిల్లల స్థిరాభిప్రాయంతో ఉండి చక్కగా ఏ విధమైన క్లాషులు లేకుండా ఉన్నారు. చెన్నై గారు విప్లవ్ ఒక నిమిషం, చెన్నై గారు మాట్లాడుతున్నారు. చెన్నై గారు 7 గంటలు అవుతుంది. ఓకే త్వరగా కంప్లీట్ చేద్దాం. చెప్పండి. గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ కులాలు లేవు, అందరు కలిసి ఉంటున్నారంటే భౌతికంగా కలిసి ఉంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఒక గ్రామంలో వాళ్ళంతా ఆర్మీలో పనిచేస్తున్నారు. మా మిస్సెస్ వాళ్ళ బంధువులు, ఆ గ్రామంలో వాళ్ళకి 60 ఎకరాల భూమి ఉంది. వాళ్ళ ఆర్మీలో సోల్జర్స్ గా పనిచేస్తున్నారు. వాళ్ళు దళిత కులానికి చెందిన వాళ్ళు. వాళ్ళ అబ్బాయి పెళ్లి చేశారు. ఆ గ్రామంలో పెళ్లి చేసి మిగతా కులాలందరినీ భోజనానికి పిలిచారు. కానీ భోజనాలకు రారు వాళ్ళు ఎందుకు రారని నేను అడిగాను. మీరు అందరు కలిసి ఎందుకు భోజనం చేయరు? మరి మార్పు వచ్చింది కదా, ఆర్థికంగా వీళ్ళు కూడా బాగా ఎదిగారు కదా, చాలా పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం పెడతారు, వీళ్ళు మీకంటే కూడా సంపద సంపాదించారు కదా అని అంటే, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు కాబట్టి మేము రాకూడదు అని చెప్పి అన్నారు. ఒకటి. రెండవది, ఇది ఈ మధ్య కాలం జరిగినది చెప్తాను. రెండవది, ఒక దేవాలయ కమిటీ వేసేటప్పుడు నేను కొందరు గ్రామ పెద్దల్ని అడిగాను. వేణుగోపాల స్వామి దేవస్థానం కమిటీ వేసినప్పుడు నేనన్నాను, ఎందుకు మాలను మాదిగలను కూడా ఇందులో సభ్యులుగా చేర్చుకోకూడదు అన్నాను. మరి సభ్యులుగా చేర్చుకొని మీరంతా వాళ్ళని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయొచ్చు కదా అని అంటే, అది మాకు అనాదిగా ఎటువంటి ఆచారం లేదు, వాళ్ళని మేము చేర్చుకోకూడదు అన్నట్టుగా వాళ్ళు అంటే ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, మార్పు వస్తున్నది అని అంటే కొన్ని అందరికీ ఇరువైపులా ఈ వ్యవస్థలో లాభాలు ఉన్నాయి. ఒకటి, కొందరికేమో ఆర్థికంగా ఎదిగి అన్ని రంగాలు ఉన్న వాళ్ళకు రాజకీయ లబ్ధి, తద్వారా సంపద సృష్టించుకునే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. కొన్ని ఏమో వీళ్ళకు రిజర్వేషన్ల ద్వారా అవి పొందడానికి, దాని నుంచి ఎదగడానికి కూడా వీళ్ళకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవకాశాల ప్రాతిపదికన మాత్రమే వీళ్ళు కలిసి ఉంటున్నారు తప్ప వీళ్ళు మనుషులుగా కలిసి లేరు. అలాగే ఒక గ్రామంలో వాళ్ళంతా క్రైస్తవంలోకి వెళ్ళారు చాలా మంది.
ఆ క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ మతంలో కులం లేదు, అందరు సమానమని బోధిస్తున్నప్పటికీ కూడా ఆ గ్రామంలో ఉన్న ఇతర కులాల వాళ్ళని గుర్తించట్లేదు. వాళ్ళని ఆ కులం పేరుతోనే ఆ కులాల వారిగానే చూస్తున్నారు. అదే వివక్షతను వాళ్ళ మీద చూపిస్తున్నారు. కాబట్టి మార్పు అనేది రావాలి అని అంటే మరొక ఉద్యమం జరగాలి. ఇప్పుడు తొలినాళ్లలో అనేక మంది ఈ ముందుకు వచ్చారు విద్యావంతులంతా. వాళ్ళంతా ఎప్పుడైతే ముందుకు వచ్చారో, ఆదర్శంగా నిలబడ్డారో, అప్పుడు వీళ్ళంతా అనుసరించి వీళ్ళలో కూడా మార్పు రావడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. మధ్యలో ఎందుకో ఈ రాజకీయాల వల్ల అంత విభేదాలు వచ్చినాయి. అది కుల ప్రాతిపదికనే జరుగుతా ఉన్నాయి. దానికి తోడు ఈ డబ్బు విపరీతంగా ఈజీ మనీ వచ్చింది. ఆ తర్వాత మీడియా, ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఈ కులాన్ని ఇంకా ఘనీభవింపజేస్తా ఉన్నారు. లేని కులాన్ని ఈరోజు ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు ముందు ఇతను ఇంత బాగా మాట్లాడుతున్నాడంటే ఈయన కులం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. రెండవది ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తారు. ఎవరన్నా బాగా సంచలనం రేకెత్తించే విషయాలు మాట్లాడినా, ఎవరన్నా మంచి విషయాలు మాట్లాడితే ముందు ఇతను క్యాస్ట్ ఏందో చూస్తారు. అంటే పరిస్థితి ఎంతవరకు దిగజారిపోయిందంటే ఈ ఫలానా ఆయన కులం ఏంటో తెలుసుకోవాలి, ఇంటికి వెళ్ళి కూడా అడుగుతుంటారు, ఈయన ఏ కులమై ఉండొచ్చు, ఎందుకు ఇంత బాగా మాట్లాడుతున్నారు, లేకపోతే ఇలా మాట్లాడుతున్నారు అనే పరిస్థితులు ఈరోజు. దీని అంతటి కారణము ఈ చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా గజిబిజిగా రాశారు. నా దగ్గర యాక్చువల్ నేను ముందుగా జాయిన్ కావాలనుకుంటే నా దగ్గర దాదాపు గాంధీ గారి గురించి ఒక 10 పుస్తకాలు ఉన్నాయి. అది కమ్యూనిస్టులు రాసినవి ఉన్నాయి, ప్లస్ అంబేద్కర్ రాసినవి ఉన్నాయి, ఇంకా ఇతర సంకలనాలు చాలా ఉన్నాయి. నేను అనుకున్నాను, నేను సంత రవిదాస్ గురించి అధ్యయనం చేస్తూ జాయిన్ కాలేకపోయాను. అవి చదివేటప్పుడు అసలు దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది మన రెండో తరమైన మాకే చాలా కన్ఫ్యూషన్ ఉంది. మొదటి తరం వాళ్ళైతే డైలమాలు ఉన్నారు. కొత్త తరానికి అయితే తెలిసే అవకాశమే లేదు. కొత్త తరం వాళ్ళు అయితే కొత్తగా ఎలా మాట్లాడుకుంటారంటే ఆయన ఫలానా కులం వాడు కాబట్టి, ఆయన మా జాతి వాడు కాబట్టి మేము గొప్ప వాళ్ళము అంటే, ఎవరికి వాళ్ళు ఆయా కులాల్లో ఒక హీరోని ముందు పెట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలం కొత్త పరంపర వాళ్ళలో ఎవరైనా వెతుక్కుంటున్నారు, ఈ కులంలో ఎవరైనా గొప్పోడు పుట్టాడా, అయితే వాడిని ముందు పెట్టండి, వాని గురించి మనం ప్రచారం చేసి అందరం ఏకమవుదాం, ఆ విధంగా రాయితీల కోసం డిమాండ్ చేద్దాం, ఆ విధంగా మన అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనే ఒక వితండమైన వాదం. అందుకని నేను ఒక సూచన ఏం చేస్తున్నానంటే, మరీ ఉదారవాదం పనికిరాదు, అలానే పిడివాదం కూడా పనికిరా. మధ్యస్థ మార్గాన్ని అవలంబించి ఈ దేశంలో ఎవరైతే ఈ ఒక కుల నిర్మూలన కానీ, మత సంస్కరణలకు కానీ ఎవరైతే మనకు పూర్వమే అనేక మంది పోరాడి ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని ఒక వేదిక ద్వారా ఇవన్నీ రూపుమాపడానికి ఒక పెద్ద ఉద్యమం జరిగితే తప్ప, ఈ అంతరాలను తొలగిస్తే తప్ప ఇవి విషమ్యాలు పోవని అభిప్రాయం. ఓకే సార్. చాలా కాలం అయింది. ఏంటంటే మనం అసలు యాక్చువల్ 1 అవర్ ప్రోగ్రామ్ అనుకున్నాం, 2 అవర్స్ దాకా అయిపోయింది. ఇది ఇంకా దీన్ని బట్టి అర్థమైందంటే గాంధీ కమ్ క్యాస్ట్ అనే సబ్జెక్టు మిగతా కులాల పరమైన సబ్జెక్ట్ మీద 1 అవర్ 2 అవర్స్ సరిపోదు అనే విషయం స్పష్టమవుతోంది. కానీ మనకి సమయం సరిపోలేదు కాబట్టి పెద్దలు నాది ఒక మాట కృష్ణ, చిన్న మాట, ఒక్క నిమిషమే. అయితే మనం నిన్ననే గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకున్నాము. మన దేశానికి ఫాదర్ ఆఫ్ నేషన్ అని ప్రతి ఛానల్ ప్రతి చోట విన్నాము. అయితే ఈ వైన్ షాప్స్ అన్నీ బంద్ ఉండాలి, మటన్ చికెన్ అవన్నీ వాడకూడదు, ఎందుకంటే ఆయన శాకాహారాన్ని ప్రోత్సహించారు, వైన్ తాగడము అవన్నీ మద్యపాన నిషేధానికి ఆయన కట్టుబడి ఉన్నారు అని చెప్పారు. దాన్ని బాగానే ప్రొపగేట్ చేశారు. అయితే 1వ తారీఖు వాట్సాప్ ఛానళ్లలో, వాట్సాప్లో, సోషల్ మీడియాలో రేపు మనకి డ్రై డే, ఈ రోజు అందరూ కొనుక్కోండి, రేపంతా తాగడానికి మనకి మద్యం దొరకదు అని అంటే యువత ఎటువైపు వెళ్తున్నారు? మనం ఒక ఐడియల్ గా ఒక గాంధీని, ఒక అంబేద్కర్ని కొందరిని పెట్టుకున్నాము, కానీ యువత ఏ ఐడియలిస్టిక్ లీడర్ని ఫాలో అవుతున్నారు? వాళ్ళు ఎంతసేపు మద్యం అనో, లేకపోతే ఏదో ఎంటర్టైన్మెంట్ అనో, ఏదో పబ్బులకు వెళ్ళి డాన్స్ వేయడం అనో,
యువతని మోటివేట్ చేసి స్ఫూర్తిదాయకంగా ఒక ఛానల్లో పెట్టడానికి మన మన దేశంలో జరుగుతున్న అరాచకాలని నిర్మూలించడానికి యువత ముందుకు రావట్లేదు. ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి, కులాంతర వివాహాల్లో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. కానీ ఎంతమంది కుల నిర్మూలనకి అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది కుల నిర్మూలనకు వచ్చి పాటుపడుతున్నారు? పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, కాపురాలు చేసేసుకుంటున్నారు, సుఖపడుతున్నారు. కానీ వాళ్ళు ఏదో ఒక కులానికి కట్టుబడిపోయి ఒక మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఈ కుల నిర్మూలన కోసం పాటుపడట్లేదు. అదొకటి. తర్వాత ఉమెన్ అట్రాసిటీస్, మహాత్మా గాంధీ గురించే చెప్తున్నాను. ఇప్పుడు మహాత్మా గాంధీ ఐడియలిస్టిక్ గా కుల నిర్మూలన గురించి కానీ వాటి గురించి కానీ మనకి చెప్పినది మనం ఈ చర్చల్లో పుస్తకాల్లో మాత్రమే చదువుతున్నాము. కొందరు ఇంటలెక్చువల్స్ డిస్కషన్స్ లో కాన్ఫరెన్స్ లో మాత్రం వింటున్నాము. సొసైటీలో ఎంత మటుకు అది పెనిట్రేట్ అవుతోంది, ఎంత మందికి మనం చెప్పగలుగుతున్నాము అనేది ఇంపార్టెంట్. అది ప్రాపగేట్ చేయడానికి కొన్ని మంచి ఛానల్స్ అట్లాంటివి మనం ఎంకరేజ్ చేయాలి. అది బాగా ప్రాపగేట్ చేయాలి. మహాత్మా గాంధీ గురించి మర్చిపోయామండి బాబు, ఒక్క విషయం మర్చిపోయాం. కులాంతర వివాహమే ఈ దేశంలో జెనెటిక్స్ ని మార్పు చెందగలదు. జెనెటిక్స్ మార్పు చెందకపోతే ఇప్పుడు దాకా కులాంతర వివాహాలని మాట్లాడుతున్నారు. జెనెటిక్స్ గురించి తప్పనిసరిగా కులాంతర వివాహం చేసుకుంటే చాలు. జెనెటిక్స్ గురించి ఆలోచించకపోయినా కూడా ప్రేమ వివాహాలు వేరే మతాల్లో వేరే కులాల్లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అది జెనెటిక్ గా ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు. కానీ దాన్ని ఎంత మటుకు మనము సొసైటీలోకి ప్రాపగేట్ చేయగలుగుతున్నాము? ఇప్పుడు మన కాన్ఫరెన్స్లో, మన వెబినార్లలో, ఇంటెలెక్చువల్స్ యొక్క డిస్కషన్స్ లో మాత్రమే మన లీడర్స్ ని డిస్కస్ చేస్తున్నాం. కానీ అది ఎంత మటుకు డే టు డే యూత్ కి బాగుంటుంది. సలహా చెప్పయ్యా నెక్స్ట్ టైం కి చిన్న క్వశ్చన్. అన్ని ఛానల్స్ లీడర్స్ యొక్క భావాల్ని ప్రొపగేట్ చేయాలి అనేది నా రైట్. థ్యాంక్ యూ. లాస్ట్ ఇది జ్యోతి వైద్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి మా ఉపాధ్యక్షులు మేము మన్నించకపోతే కోపం వచ్చేస్తుంది మా మీద. ఒకే ఒక ప్రశ్న అడుగుతారట, ప్రసాద్ గారు. ఫస్ట్ తను ముందు తను చెప్పారు కదా, జగదీశం గారు చెప్పినట్టు నాన్ వెజ్ అంటే మనం నాయకులు వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రేమించాలి కానీ వాళ్ళ అభిరుచిని మనం ప్రేమించిన అవసరం లేదు. అంటే గాంధీ తినడు కనుక మనం తినకూడదు, అంబేద్కర్ తింటాడు కనుక తింటాడు అనే అభిరుచిని మనకు అవసరం లేదు. మనము వారి ఆశయాన్ని వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రేమించాలి. గాంధీని ఖచ్చితంగా తన సిద్ధాంతాన్ని మనం ఎందుకు ప్రేమించాలని తను నమ్మిన సిద్ధాంతం మీద తన జీవితం, అది చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ మన దేశంలో సిగ్గుపడాల్సిన విషయం ఏంటి అంటే, గాంధీ ఏమన్నారు, మాదక ద్రవ్యాలు అండ్ మందు నమ్మి వాటి మీద వచ్చే ఇన్కమ్ మీద దేశం పాలించబడ్డామంటే సిగ్గుచేటు అన్నారు. కానీ ఈ రోజు ప్రభుత్వాలకి అది తప్పితే ఇంకో దారి లేదు. మద్యపానాన్ని నిషేధించే దారి లేదు. ఇలా ఒక కార్మికుడు ఒక రోజు పనిచేసి 400 వస్తున్నాయి, కానీ అతను ఇంటికి చేరే వరకు 50 రూపాయలు కూడా ఉండట్లేదు. ప్రతి అడుగడుగునున్న మందు షాపులు వాళ్ళని టెంప్ట్ చేసి వాళ్ళు సంపాదించిన సంపాదన చారాన్ని కూడా ఇంటికి తీసుకుపోలేని పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మనంతా అంటే దీని మీద మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఏదైతే గాంధీ వద్దన్నారో అదే ఈ దేశంలో జరుగుతుంది. అసలు నిజానికి ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తే తెల్లదొరల పైన నల్లదొరలు వచ్చిరన్న మాట చాలా వాస్తవం. ఈ 2వ తారీఖు మనకు మద్యపానం నిషేధించకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే సంవత్సరం అంతా అమ్మి సంవత్సరం అంతా నాశనం చేసి ఏదో ఒక్కరోజు ఉద్ధరిస్తున్నామని ప్రభుత్వం భావిస్తుంది. దాన్ని మనం సమర్థించడం లేదు. అయితే దీని మీద మీరు ఏం చెప్పాల్సింది ప్రసాద్ గారు? ఏదైతే గాంధీ వద్దన్నారో అదే ఈ రోజు మన దేశంలో జరుగుతుంది. అదే నేను ఇన్కమ్ అయిపోయింది. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? మీ సమాధానం చెప్పగలరు? మీ ప్రశ్నలో సమాధానం కూడా ఉందమ్మా జ్యోతి గారు. గాంధీని విస్మరించిన సమాజం మనది. గాంధీని విస్మరించాం మనం. అది ఇవాళ జరగలేదు. స్వాతంత్ర్యం రావడానికి ముందే అప్పటి నుంచి ఆ సిగ్నల్స్ వచ్చాయి. గాంధీకి రావాలని నేను 125 సంవత్సరాలు
బతకాలను కోరుకున్నాడు, ఆయన బతకగలడు. ఎందుకంటే ఆ రకమైన ఆరోగ్యం మెయింటైన్ చేశాడు. కానీ స్వాతంత్రం దగ్గర పడుతున్నప్పుడు ఏమన్నా అంటే నాకు అంతకాలం బతకాలనే ఇచ్చలేదు, ఇవన్నీ చూస్తుంటే వెళ్ళిపోవాలన్నాడు ఆయన ఆ రోజునే. సో గాంధీని వ్యతిరేకించిన వాళ్ళలో ముందు నేను నెహ్రూ గారి పేరు చెప్తాను ఇక్కడ. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అనేటువంటి ఒక సిగ్నల్స్ రావటం మొదలైన తర్వాత 1945 ఆ ప్రాంతాల్లో గాంధీ గారు నెహ్రూ గారికి ఒక లెటర్ రాస్తారు. ఎందుకంటే గాంధీ గారు నెహ్రూని ఒక కొడుకు కింద చూసుకున్నాడు. అలాగే గాంధీ గారు ఫాదర్ కిందనే ట్రీట్ చేశారు గాంధీ గారిని. ఏమంటాడంటే మరి 200 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిన జాతి మనది. ఇప్పుడు మరి మనం గనక స్వాతంత్రం వచ్చినట్లయితే మన సమాజాన్ని సత్యాహింసల పునాదుల మీద పునర్నిర్మించాలి. ఏ సత్యాహింసల వివరాలైతే మనకి గ్రామీణ జీవితంలో గోచరిస్తాయో, అంటే ప్రజలు భవంతుల్లో కాదు చిన్న చిన్న కుటీరాల్లో నివసించాలి, డబ్బులో ఓళ్ళలాడటం కాదు, శ్రమించి కష్టపడి అందరూ పనిచేసి అందరూ సమాన ప్లేస్లో వెళ్ళాలి అనేటువంటి విషయం చెప్తాడు. అయితే దానికి నెహ్రూ గారు రిప్లై ఇస్తారంటే సత్యాహింసల అవెందుకు మనకి, ఇప్పుడు మనకి ఫుడ్, క్లోతింగ్, హౌసింగ్ కావాలి, మిలియన్స్కి ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలని. అలాగే గాంధీ గారు నేను 1909లో రాసినటువంటి హిందూ స్వరాజ్యంలో ఏ రకమైన సమాజాన్ని ఆవిష్కరింపజేశానో ఆ రకంగానే ఈనాటి సమాజం డెవలప్ కావాలని కోరుకుంటున్నాను గాంధీ అంటే. నెహ్రూ ఏమంటాడంటే అసలు ఆ పిక్చర్ మేము ఏనాడు కన్సిడర్ చేయలేదు, అసలు అడాప్ట్ అసలే చేయలేదు అంటాడు. అంటే ఏ డైరెక్షన్ అయితే గాంధీ గారు తీసుకున్నారో దానికి పూర్తిగా భిన్నమైనటువంటి లైన్ నెహ్రూ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి జాతీయ స్థాయి నాయకులు తీసుకున్నారు. అయితే ఒక హిస్టోరియన్ ఏమంటాడంటే మరి గాంధీ గారు ఎందుకు సత్యాగ్రహం చేయలేదు? బ్రిటిష్ వాళ్ళ మీద సత్యాగ్రహం చేసిన వ్యక్తి తన అనుయాయులే, తన శిష్యులే తన భావాలకి విరుద్ధంగా పనిచేస్తున్నారు కదా అంటే ఆయన ఏమనుకున్నా అంటే ఇప్పుడు ముందు ఫస్ట్ ప్రయారిటీ నాకు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మనం ఫ్రీడమ్ పొందాలి, భారతదేశానికి స్వాతంత్రం లభించేట్టు చేసుకోవాలి, తర్వాత మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవచ్చు. ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు నెహ్రూ లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క భావాల్ని మార్చుకుంటారనే ఒక హోప్ గాంధీ ప్రకటించాడు అనమాట. కానీ ఈ నాయకులు ఎవరు కూడాను గాంధీ యొక్క ప్రజా వాత్సల్యము లేకపోతే ప్రజల యొక్క మన మెస్మరైజింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో దానికోసం గాంధీని వాడుకున్నారే కానీ గాంధీని ఇది స్వాతంత్ర్యం కోసం, కానీ గాంధీని ఐడియల్స్ ప్రకారం సమాజాన్ని పునర్నిర్మించాలని భావనలో వాళ్ళు లేరు. కాబట్టి అదే సమస్య మనకి ఇవాళ కూడాను కంటిన్యూ అవుతుంది. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. గాంధీ గారు హత్యకు గురి కావడానికి ఒక రోజు ముందు అంటే 29th January 1948 నాడు ఒక దస్తావేజ్ రాస్తాడు, ఆఖరి వసియత్ నామా ఆర్ ద లాస్ట్ విల్ ఆర్ టెస్టిమెంట్ అంటారు దాన్ని. దాంట్లో ఏమంటారంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, అయితే ఇది పొలిటికల్ స్వాతంత్రం మాత్రమే. వీఆర్ yet to attain economic, social and moral freedom which are less spectacular and more difficult to attain. కాబట్టి కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి లోక్ సేవక్ సంఘ్ కింద మార్చి ఆ లోక్ సేవక్ సంఘ్ ద్వారా ఈ ఎకనామిక్, సోషల్ అండ్ మోరల్ స్వాతంత్ర్యాల కోసం పనిచేయమని చెప్తే దాన్ని అంగీకరించలేదు కదా. ఇవాళ పవర్ హ్యాస్ బికమ్ ది సెంట్రల్ ఫోర్స్ అన్నమాట. కాబట్టి అది జరిగినట్లయితే ఎలా అసలు మన యొక్క భావజాలాల్లో గనక యాటిట్యూడ్లో గనక గాంధీ చెప్పుకున్నట్టుగా ఈ మానవ సమాజంలో నేను అధమాధముణ్ణి, అందరికంటే తక్కువ అనేటువంటి అటువంటి భావన అందరిలో కనుక కలిగినట్లయితే అసలు ఈ హెచ్చుతగ్గులు ఎక్కడ వస్తాయి, అసలు క్యాస్ట్ ఎక్కడ ఉంటుంది అప్పుడు ఇంకా. కాబట్టి ఆయన గాంధీ చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్ నాకు అత్యంత సునిశ్చితంగా, అత్యంత లాజికల్ గా పర్ఫెక్ట్ ఆన్సర్ టు ది ప్రాబ్లం అండ్ సరైనటువంటి యాంటీడోట్ అన్నమాట. మనకి ఏదైతే సమాజంలో రోగం ఉన్నదో ఆ రోగానికి సరైన మందు గాంధీ చెప్పాడని భావిస్తున్నాను. కరెక్ట్ ప్రసాద్ గారు, మీరు చాలా బాగా చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు. నాటి రాజకీయ ఇది వాళ్ళు ఒక టూల్ కింద గాంధీ గారిని కింద వాడుకున్నారు అంతే. ఆయన యొక్క ఆకర్షణ చాలా టైం అయిపోయింది. మీ ప్రశ్న అడగండి, వీలైతే సమాధానం, లేకపోతే 7:10 అయిపోయింది. అంటే అది హిందూ కోడ్ బిల్ ని గాంధీ గారు వ్యతిరేకించారంట కదండి ప్రసాద్? ఒక్కటే సెంటెన్స్ చెప్పాయా, చెప్పండి. హిందూ కోడ్ బిల్ ని గాంధీ గారు వ్యతిరేకించారా అది ప్రశ్న. అవునా కాదు? తర్వాత వచ్చాయి అవన్నీ, గాంధీ గారు బతుకున్నప్పుడు రాలేదు. అది
హిందూ కోడ్ ఆయన బిల్లు బతికే మనకి లేడు. పార్లమెంట్లో అది. బతికేలేటప్పుడు. అవును. ఓకే, అయితే థ్యాంక్ యూ కదా, సార్, థ్యాంక్ యూ. ఎస్ కృష్ణచంద్ నేను ముగిస్తాను. ఓకే, నేను ఒక మాట చెప్పేసి ఒకటండి, ముగించేద్దాం. అంటే 30 సెకండ్లే నాకు. చాలా టైం అయింది కృష్ణ. 30 సెకండ్లే. ఎస్ 30 సెకండ్స్ కౌంట్ చేయండి మీరు, 30 సెకండ్స్. సో జ్యోతి వాహిద్ గారు ఏమన్నారంటే, ఒక ఆహారపు అలవాట్లని చేస్తూ గాంధీ గారిని జిమ్ చేస్తూ బజ్ చేశారు కాబట్టి జగదీశం గారికి ప్రశ్నకి అని అన్నారు. జగదీశం గారేమో ఆయన అలవాట్ల గురించి కాదు, రేపు మానేస్తారంటే యువత ఏం ఆలోచిస్తున్నది అంటే మందు బాటిల్లోకి వెళ్ళి పరిగెడదాం, మటన్ షాప్లోకి పరిగెడదాం, రేపు బంధు అని ఆలోచిస్తున్నారు తప్ప అట్లాంటి సమయంలో కూడా గాంధీ గారు అయ్యో మహానుభావుడు ఒక ఆయన అనే ఆలోచనకు రాలేదని అట్లా అర్థమైంది జగదీష్ గారు చెప్పింది. ఇంకోటి ఏంటంటే గాంధీ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తర్వాత కూడా ఇప్పుడు కాకపోయినా తర్వాత రోజుల్లోనే మన ప్రసాద్ గారి దగ్గర స్వర్మ తింటాను. నేను విన్నది ఏంటంటే, నా గాంధీ గారు ఏమన్నారంటే, నా ఆహారపు అలవాట్లని ఇంకొకరి మీద రుద్దను అన్నారు. సో నాకు నేను వెజిటేరియన్ కాబట్టి ఇంకో నాన్ వెజిటేరియన్ నువ్వు మానేయాలి అనే విషయం నేను ఒప్పుకోను. దాన్ని నా ఆరోపణ, అది కూడా ఒక రకమైన హింస అనే మాట గాంధీ గారు అన్నారనే మాట విన్నాను. ఆ తర్వాత రోజులు తెలుసుకున్నాము, ఇది విన్నాను, ఎక్కడ రిటర్న్ గా చదవలేదు. సో అది ఆహారపు అలవాట్లో గాంధీ విజన్ అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగిచ్చేయండి లక్ష్మీ నాగేశ్వర్. ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు. ఈ గాంధీ గారు ఆలోచించింది ఒక ఉన్నతమైనటువంటి స్థాయి నుంచి. మన సమస్యలు మెటీరియలిస్టిక్ గా ఎవ్రీ ప్రాబ్లమ్స్, వీటికి ఆయన చాలా ఉన్నతంగా ఆలోచించి పరిష్కారాలు చెప్పారు. అవి ఆ ఆలోచన అలవాటు చేసుకొని ఆ పరిష్కార మార్గాల్లో మనం నడపగలిగేటువంటి నాయకత్వం చాలా అవసరం. మరి మనం ఇలా తీసుకున్నటువంటి టాపిక్ చాలా డీప్ అయినది, మరి చాలా హెచ్చుగా విస్తృతంగా డిస్కస్ చేసి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇంత కొద్ది టైంలో మనం చేయగలిగినంత చేశాము. చాలా వారు చాలా ప్రశ్నలు అడిగారు. మరి ప్రసాద్, మా కృష్ణచంద్ర అంతా నేను కూడా జవాబులు చెప్తాం. ఇక ఈ కార్యక్రమాన్ని అందరికీ పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసాద్కి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తూ దీన్ని ముగించుకున్నట్టుగా ప్రకటిస్తున్నాను. ఒక చిన్న విషయం చెప్పాలి నేను. ఒక చిన్న విషయం మనం చేయాలి ఏమిటంటే, కృష్ణచంద్ర అడిగిన పాయింట్ లేకపోతే జ్యోతి వహీద్ గారు అడిగిన దాంట్లో ఏమిటంటే, సెప్టెంబర్ నెల 22వ తారీఖు 1921లో గాంధీ గారు మదురైలో ఆయన మొత్తం గుండు చేయించుకుని తర్వాత పైన షర్ట్ తీసేసి లాయన్ క్లాత్ ధరించడం జరిగింది ఆ రోజున అనమాట. అంటే మొన్న మధ్యనే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నేను బాపట్లలో ఆ విషయం మీద మాట్లాడటం జరిగింది. దాంట్లో గాంధీ ఏమంటారంటే, ఈ డ్రెస్ వేసుకోవటం నా వరకైతే మీరు ఎవరు వేసుకోవాలని ఆశించడం లేదు, మీ ఫ్రీడమ్ మీకు ఉంది అంటాడు. అంటే ఆయన ఏనాడు కూడాను ఏ విషయంలో కూడాను అవతల వాళ్ళ మీద ఇంపోజ్ చేయలేదు. అలాగే ఆయన వెజిటేరియనే కానీ ఆశ్రమంలో ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినేవాడు ఉన్నారో వాళ్ళకి నాన్ వెజిటేరియన్ తినే స్వేచ్ఛ కూడా ఇచ్చాడు ఆయన. కాబట్టి హీఈస్ నాట్ ఎ డిక్టేటర్. ఆయన ఎటువంటిది ఇంపోజిషన్ అనేటువంటి ఉండదు. మీరు ఐచ్ఛికంగా, ఈవెన్ నాకు కొన్ని భావాలు మీకు చెప్పినా కూడా ఆ భావాల పట్ల మీరు కనుక ఐచ్ఛికంగా వచ్చినట్లయితేనే, మీరు కన్విన్స్ అయితేనే దాంట్లోకి రండి అని చెప్పారు. కాబట్టి గాంధీ నెవర్ ఇంపోజ్ ఐడియాస్ ఆన్ అదర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.